యా, అందరికి మనీ కావాలా? మనీ కావాలా వద్దా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎస్ ఆర్ నో. మీ దగ్గర ఉందా సార్ అని అనకండి. నా దగ్గర ఉన్నది ఏమి ఇవ్వట్లేదు, ఎలా తెచ్చుకోవాలి? సో వీ కెన్, సో వీఆర్ ద క్రియేటర్స్ అండి, వీఆర్ ద క్రియేటర్స్, బిలీవ్ ఇన్ క్రియేషన్. సో అందుకని డోంట్ బి పారాసైటిక్ ఇన్ లైఫ్. సో మీ దగ్గర మనీ ఉంటే అందరు మనీ తీసుకురండి. జస్ట్ హోల్డ్ ద మనీ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్. పట్టుకోండి అందరు ఈరోజు. హౌ టు సీ మనీ? మనీకి మనకున్న పర్స్పెక్టివ్ మారాలండి. మనీ మనం ఎలా చూస్తున్నాం? చాలా మంది టేక్ ఇట్ ఈజీ. చాలా మందికి అది మనీ అన్న విషయం కూడా జ్ఞాపకంలో లేదు. అలా మనీని మనం ట్రీట్ చేస్తున్నాం. రెస్పెక్ట్ టువర్డ్స్ మనీ. మనకి ఏదైతే కోరుకుంటామో అది ఇస్తే అన్ని కరెక్ట్ ఉంటాయండి. మనం కోరుకున్నది ఏది మనం వేరే వాటితో చేయం, అది ప్రాబ్లం. మన చిన్న మాట ఎవరన్నా అంటే ఇబ్బంది పడతాం, కానీ మనం అందరితో అన్ని చేయొచ్చు. ఇదేంటి లాజిక్? ఎవరైనా చిన్న మాట అంటే మనం బాధపడేటప్పుడు, మనం ఏదన్నా అంటే బాధపడతారు కదా పక్క వ్యక్తి. యా, మనల్ని స్పెషల్గా చూడాలి అందరూ. నువ్వు ఎంతమందిని స్పెషల్గా చూస్తున్నావు తెలీదు. మనం ఏంటంటే, అందుకనే వాట్ యు ఎక్స్పెక్ట్ యు గివ్ ఇట్. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అది ఇవ్వండి. అంతకంటే లైఫ్లో నువ్వు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. నాకు ఇది ఉంటే బాగుంటుంది, అది ఇచ్చి చూడు అందరికి. నన్ను ఇలా ట్రీట్ చేస్తే బాగుంటుంది, అలా అందరినీ ట్రీట్ చేసి చూడు. దట్స్ ఓన్లీ ద వే ఫుల్లెస్ట్ వీ కెన్ డూ. ఇంకా దాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేసి దానికి పెద్ద సైన్స్, దీనికి చాలా చెప్పినా కూడా ఆ పరిధిలోకి వస్తాయి అన్ని. యా, సో అందరూ మనీని తీసుకురండి. మనీ అంటే ఒక 4-5 నోట్స్, ఒక 5-10 నోట్స్ సూపర్. యా, ఒకసారి మనీని చూడండి అందరూ, మనీని చూడండి. నా దగ్గర ఏదో ఇది ఉండింది, నా దగ్గర ఉండదు అసలు, ఈరోజు ఎందుకో ఉండింది. ఎస్, సూపర్. నేను స్మెల్ చూడండి ఒకసారి. ఎస్, స్మెల్ చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ఇది మనతో ఉండాలంటే దీనికి ఉన్న ప్రతిదీ నీకు చాలా ఆకర్షణీయంగా ఉండాలండి. మనీ ఈజ్ ఎ ఫ్రీక్వెన్సీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మనీ ఈజ్ ఎ ఫ్రీక్వెన్సీ. సార్ నా దగ్గర కనీసం 10 లక్షలు లేదు అంటే, యూ డోంట్ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీ టు హోల్డ్ 10 lakhs రూపీస్. సింపుల్ ఈక్వేషన్ అండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోల్డింగ్ సర్టన్ మనీ, ఆ మనీ మన దగ్గర ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ సెయింగ్ మీరు సంపాదించట్లేదు అనట్లేదు. సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనీ ఉండట్లేదు, వస్తుంది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అడిగితే సార్ మీరు లాస్ట్ 50 yearsలో ఎన్ని కోట్లు సంపాదించారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎన్ని లక్షలు సంపాదించారు లాస్ట్ మేబీ మీకున్న 30-40 yearsలో? మీరు ఎంత మనీ సంపాదించారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనీ ఈజ్ ఎ ఫ్రీక్వెన్సీ. సూపర్. ఇప్పటి వరకు మీరు ఎంత మనీ సంపాదించారు? అంటే స్పెండ్ చేసిందంత కలిపా సార్? సంపాదించారంటే ఏంటి? అర్నింగ్స్. నేను సేవ్ చేశారు అనట్లేదు కదా. ఇప్పటి వరకు మీరు ఎంత మనీ సంపాదించారు? ప్రసన్న గారు 0 అలా ఉంటుందా? రేణుకా శ్యామల 10 lakhs. సూపర్. సపోజ్ నా శాలరీ 10 lakhs అనుకోండి, 20 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాను, 20 into 20 4 కోట్లు సంపాదించాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అసలు మనీ ఎంత సంపాదించాను? గోపాలం గారు 3 crores, రాయల్ గారు 60 lakhs, సంథింగ్. ఓకే, సూపర్, సూపర్, వెరీ నైస్. నౌ నేను ఇప్పుడు క్వశ్చన్ మారుస్తున్నాను. 30 to 40 lakhs. యా, అందరూ just be open today. Don't take it as criticism, because certain times something we have to be bold enough to say.
అలా చెప్పకపోతే మనకు అర్థం కాదండి జీవితం. సో ఐ విల్ బి స్ట్రైట్ ఫార్వర్డ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్ టుడే. జస్ట్ టేక్ ద రిఫ్లెక్షన్. ఇందులో నుంచి మీకు అవసరమైనది తీసుకోండి ఈరోజు. తీసుకొని ఇప్పటి నుంచి జరిగిపోయింది, మనం ఏం చేయలేం. బట్ ఫ్రమ్ టుడే అట్లీస్ట్ బీ డిఫరెంట్ పర్సన్ విత్ మనీ టుడే. ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒక డిఫరెంట్ పర్సన్గా ఉండండి. ఎస్, రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 15/09/2024 6:42 మీ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉంది? మీరు ఎంత సంపాదించారు అనట్లేదు, మీ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉంది? 4 lakhs, 9,000, 4 lakhs, 70,000, 7 lakhs, 20,000, 5,000, 3 lakhs, 50,000, 2,000, 20,000, 50,000, 2 lakhs, 1 lakh, 25 lakhs. Yes, 300. Write the right answer. It is not for someone else, and I am not reading the names also. No need. 1,000 rupees, 50 lakhs, 0. Yes, 1,000, 1,000, 1,000, 1,000, 400. Yes. ఇక్కడే మనందరం కొంచెం మేల్కోవాలండి. ఒకసారి మనీని స్మెల్ చేయండి. స్మెల్ దిస్. సే థ్యాంక్ యూ టు గాడ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ మనీ టు మీ. ఇంత అద్భుతమైన మనీ నా చేతిలో ఉన్నందుకు మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నౌ మై క్వశ్చన్ to all of you. Now your life has to change, and if your life don't change, మనీ పట్ల మీకున్న ఆలోచన ఈరోజు మారకపోతే రానున్న రోజుల్లో మనం చాలా సంక్లిష్ట పరిస్థితిని అనుభవించబోతున్నాం. ఎంత అంటే భయానకం, మనం ఇమాజిన్ చేయలేం. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. సో వాట్ స్టాటిస్టిక్స్ సేస్ ఇస్, ఇందులో నేను చెప్పేది ఏది సైంటిఫిక్ డేటా అండి. ఐ డోంట్ సే ఎనీథింగ్ ఆన్ మై ఓన్. ఏ డేటా కూడా నేను మళ్ళీ ఇది కరెక్టా తప్పని అనుకోకండి. ఎస్. సో 1940లో ఒక ఫ్యామిలీ, అప్పుడు ఫ్యామిలీ అంటే ఎంతమంది అండి? 1940లో ఫ్యామిలీ అంటే ఎంతమంది? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. 1940లో ఫ్యామిలీ అంటే ఎంతమంది ఉంటారు? మేబీ 20 మంది. ఎందుకంటే మనకు తెలిసి మా నాన్న వాళ్ళు 8 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ నాన్నని తీసుకుంటే ఎంతమంది ఉంటారు? మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇక చెప్పలేము. సో ఫ్యామిలీ ఇస్ అ బిగ్ థింగ్. మేబీ ఒక 20 ఇంట్లో 20 మంది ఉండేవాళ్ళు, 30 మంది ఉండేవాళ్ళు, 40 మంది కూడా ఉండవచ్చు. సో ఆ రోజు ఒక ఫ్యామిలీ నడవడానికి 10 రూపాయలు సరిపోయిందండి. 1940 సంగతి చెప్తున్నాను. అది 1960కి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ బిలో 10 అయ్యారు, 7-8 మెంబర్స్ అయ్యారు. ఫ్యామిలీ నడవడానికి 100 రూపాయలు సరిపోయింది. అంటే ఎగ్జాక్ట్ మల్టిప్లై అయింది 20 yearsలో. దెన్ ఆఫ్టర్ 10 years 1980కి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ 6 మెంబర్స్ అయ్యారు. కానీ మనీ 1000 రూపీస్ అవసరమైంది. ఇది 6గురికే. 1980కి వచ్చేసరికి లేదా 2000కి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ 4 అయ్యారు. మనందరం 2000 మనందరం ఉంటే ఫాదర్ మదర్ ఒక ముగ్గురం ఇద్దరం అలా ఉన్నాం. సో వాళ్ళు ఆ రోజు నివసించడానికి 10,000 అవసరమైంది. మనం ఈరోజు 2020లో ఉన్నాం. ఒక యావరేజ్ ఆర్డినరీ లైఫ్ ఒక సిటీలో మీరు ఉండాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. ఎంతమంది ఉన్నామండి? తిప్పి కొడితే 3 ఉన్నాం, లేకపోతే 4 ఉన్నాం. ద వే ఫార్వర్డ్ అంటే మనందరం నివసించి మనందరం ఇద్దరం అయ్యేసరికి మన పిల్లలంతా వెళ్ళిపోతారు, మన ఇద్దరమే ఉంటాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సంథింగ్. 2050కి వచ్చేసరికి ఒక ఆర్డినరీ పర్సన్, ఇద్దరున్న ఫ్యామిలీ, అప్పుడు ఇద్దరమే ఉంటాం. ఇద్దరున్న ఫ్యామిలీలో మీరు లైఫ్ లీడ్ చేయాలంటే మీకు 10 lakhs రూపీస్ కావాలండి. కంఫర్టబుల్ లైఫ్. దిస్ ఇస్ ఎ హార్డ్ రియాలిటీ. గత 80 సంవత్సరాల స్టాటిస్టిక్స్ ప్రకారం ఇఫ్ ఐ ఎక్స్ట్రాపులేట్, అక్కడి నుంచి డేటాను తీసుకొని నెక్స్ట్ 30 సంవత్సరాల్లో ఎట్లా ఉంటుంది
అంటే మనందరం ఉంటాం కదా, 20-50 వరకు అయితే ఉంటామా ఉండవా? డౌట్ ఎవరికన్నా? ఉంటాం కదా, ఛాన్స్ అయితే ఉంది, ఉంటామో ఉన్న తర్వాత సంగతి. సో మనం లైఫ్ లీడ్ చేయాలంటే మనకు పర్ మంత్ 10 lakhs రూపీస్ కావాలండి. ఎంతమందికి ఇది రియాలిటీ అనిపిస్తుంది? టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దిస్ ఇస్ ద రియాలిటీ? సార్ నా దగ్గర 400 రూపాయలు ఉంది, నా దగ్గర 1000 రూపాయలు ఉంది, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, నా దగ్గర 1.5 lakhs ఉంది అంటే ఇటువంటి ఒక డిపెండెన్సీ, నేను తప్పు అనను. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, హీస్ 80, హీ డోంట్ హ్యావ్ ఎనీ పెన్షన్. దెన్ ఆయనకున్న ల్యాండ్, అదృష్టవంతుని ప్రకారం ఆయనకి ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ మీద ఏదైనా వస్తుంది, లేకుంటే కొడుకు నేను పంపిస్తే వస్తుంది. బట్ రేపు పొద్దున మనకి ఎంతమంది కొడుకులు మనం చూసుకుంటారు? ఎంతమందిలో అంటే వాడు చూసుకుంటే మన లైఫ్ ఉంటుంది, వాడు చూసుకోకపోతే మన లైఫ్ ఉండదు. ఇంత గొప్ప లైఫ్ లీడ్ చేసిన నువ్వు ఒక పర్సన్ కి డిపెండెన్స్ మీద వెళ్తే నీ లైఫ్ ఎలా ఉంటుంది? నువ్వు అడగలేవండి. ఫస్ట్ థింగ్ వాడు చూసుకున్న, అరే నాకు నెలకి 1,00,000 రూపాయలు పంపించని నువ్వు అడగలేవు. బికాస్ ఇన్ యువర్ లైఫ్ లాంగ్ యూ నెవర్ హ్యావ్ దట్ నేచర్. ఒకరిని అడిగిన సందర్భం లేదు, ఒకరి దగ్గర తీసుకున్న సందర్భం లేదు. నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు ఖర్చు పెడుతున్నావు. రేపు సడన్ గా నువ్వు ఒకరిని 1,00,000 రూపాయలు అడిగితే నువ్వు అడగలేవండి. ఇట్స్ డై హార్డ్ ఫ్యాక్ట్. నేను చెప్తున్నాను, నా కొడుకే కదా సార్, నేను చదివించాను కదా, నాకు పెట్టడా? ఇవన్నీ థీరీస్. పెడితే పెట్టాడు అనేది బోనస్. నేను ఏది బోనస్ గురించి మాట్లాడడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఎబిలిటీ, యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ థింకింగ్. సో కాబట్టి కైండ్ సబ్మిషన్ టు ఆల్ ఆఫ్ అస్ ఈస్, మీకు రేపు పొద్దున నెక్స్ట్ 20 years ఇంకా మనకు యాక్టివ్గా మనకు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేస్తాం అనుకుంటే, మీ అందరి బ్యాంక్లో ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉంది, కనీసం 2 లక్షలు మీకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా మీ లైఫ్ ఉండాలండి. నెక్స్ట్ 20 years లో మీకు మినిమం 1 lakh to 2 lakhs ప్యాసివ్ ఇన్కమ్ లేకపోతే వీఆర్ ఆల్ గోయింగ్ టు సఫర్ అవర్ ద డేస్. అది ఆనందించాల్సిన సమయం అండి. చిన్నప్పుడంతా చదివాం, పెళ్లి చేసుకున్నాం, ఏదో స్ట్రగుల్స్ పడ్డాం, పిల్లలు వచ్చారు, వాళ్ళని చదివించాం, వాళ్ళకి పెళ్లి చేసాం, ఎంతో చేసాం. లాస్ట్ లో మిగిలింది మన ఇద్దరం తిందాం ఉందాం అంటే ఆ రోజు మనం ఆలోచించే పరిస్థితి వచ్చింది. కొడుకుని అడగలేం, కూతురుని అడగలేం. ఉన్న ఆస్తి అంతా పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్ళు, పిల్లల అది ఇది మొత్తం స్పెండ్ చేసేసాం. నువ్వు నివసించాల్సి వచ్చిందంటే నువ్వు ఒకరి సహాయం కోసం చూసే పరిస్థితి వస్తుంది. సో అందుకని ఆల్ హ్యాస్ టు టేక్ రైట్ ఇన్ ద నోట్ బుక్. రైట్, నేను చెప్తున్న 1 crore అనేది మినిమం అండి. ఐఎమ్ వెరీ కన్జూస్, నేను చాలా ఇదిగా చెప్తాను. బట్ ఇట్ కుడ్ బి ఎనీ నంబర్ బియాండ్ దట్. మీరు రాసుకోండి, ఐ హ్యావ్ టు సేవ్ 1 crore rupees ఇన్ మై నెక్స్ట్ 10 years. మీ ఏజ్ని బట్టి మీకు 55 రావడానికి ఎంత ఉందో ఎజ్యూమ్ 50 వరకు పనిచేద్దాం. ఎందుకంటే అప్పటికల్లా అంత బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి. ఇప్పుడిప్పుడే కళ్ళ చూపు తగ్గుతూ ఉంది, ఇప్పుడిప్పుడే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడు నడుము నొప్పులు వస్తున్నాయి. ఏజ్ ఆఫ్ 40లోనే. ఇది కూడా ఐడియల్గా అనుకుంటున్నాను నేను, ఇంకో 15 సంవత్సరాలు యాక్టివ్ ఉంటామని. ఎస్, సో 15 సంవత్సరాలు మనం యాక్టివ్ ఉంటామని ఐడియల్గా అనుకుంటున్నాం. ఇంకా మీరు 10 ఏళ్ళు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఏదైనా మనకు వయసు పెరిగే కొద్దీ మనకున్న కాన్ఫిడెన్స్ ఈరోజు ఉండదండి. వై వి ఫెయిల్ ఇన్ లైఫ్? బికాస్ ఆఫ్ ద ఎబిలిటీ టు వర్క్. పని చేసే టైంలో పని చేయలేకపోతే మనకు లైఫ్లో కూడా ఒక టైం వస్తుంది పని చేయలేని టైం. మన కాళ్ళు, చేతులు, కళ్ళు ఇన్ని ఉన్న సందర్భంలో మనం ఏమీ చేయలేకపోతే, సార్ నేను ఏముంది సార్ ఇంత చేసిన అది చేయలేను, అప్పటికి ఏం పని చేయవు సార్. ఎందుకంటే ప్రతిదీ టైంతో పాటు డిటరేట్ అవుతున్నాయి. కాబట్టి చాలా మందిలో మనసులో ఉంటుంది, ఇప్పుడు పిల్లల్ని చదివిస్తే తర్వాత నేను సంపాదించుకున్నా, ఇంత చేసిన అది చేయలేనా, అంత చేయలేను. ఇవన్నీ కూడా రాంగ్ కాన్సెప్ట్స్ ఇన్ లైఫ్. మీరు ఏది చేసినా మీ గురించి ఆ తర్వాత చేయలేమంటే బోనస్ అండి. సార్ మేము 8 years వర్క్ చేస్తాం, దట్స్ బోనస్ సార్, సర్వ్ ఫర్ ద సొసైటీ. చేస్తే అలాంటిది ఒక సందర్భం ఉంటే, సార్ నేను 100 సంవత్సరాలు చేస్తాను, సర్వ్, ఐఎమ్ నాట్ సెయింగ్ రాంగ్, బట్ సర్వ్ ఫర్ ద సొసైటీ. బట్ నీ కోసం నువ్వు ఏదైనా చేసుకుంటున్నావు విచ్ ఇస్ టు బి ఫిక్స్, అందులో 1% డీవియేషన్ ఉన్నా ఉండకూడదంటే మనం 55 years లోపే చేయాలి. సో మీకు 10 years ఉందా, 15 years ఉందా, ఆ 15 years లోపు మీరు 1 crore rupees యూ హ్యావ్ టు హ్యావ్ ద అమౌంట్. అది ఆస్తి రూపంలో అంటారా, మా నాయన సంపాదించింది అనకండి, మీ నాన్న సంపాదించిన పిల్లల కోసం ఉంచండి. నువ్వేం చేసావు మరి? సార్ మా నాన్న 20 ఎకరాలు సంపాదించాను, నువ్వేం బిక్కావు? ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి, ఇన్ని సంవత్సరాలు చేసి, అది ఉంటే ఉండండి, దట్స్ అ బోనస్. అగైన్ ఐఎమ్ సెయింగ్, మా తాతలు ఆస్తుంది సార్, మా నాన్నకు ఆస్తుంది సార్, డోంట్ బ్రింగ్ దట్ కాన్సెప్ట్. మీరు చేసిన దాంట్లో, ఎందుకంటే మీకు వయసు ఉంది కదా, మీకు వయసు ఉంది, మీకు ఆలోచన ఉంది, మీకు బాడీ పని చేస్తుంది, మీకు ఎనర్జీ ఉంది, ఇవన్నీ పని చేసేటప్పుడు వాట్ యు ఆర్ సింగ్ అంటే మీకు మనసులో ఆలోచన లేదు.
సార్ నెలకు 10,000 వస్తుంది, తింటున్నా ఉంటున్నాం సార్, హ్యాపీగా ఉంది సార్. ఇలా నడవదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ బ్రింగింగ్ ఆన్. కాబట్టి జస్ట్ ఓపెన్ అప్. మీరు ఏం చేస్తే మీరు సంపాదిస్తారు. లేడీస్కి కూడా నేను చెప్తున్నానండి, డోంట్ డిపెండ్ ఆన్ హస్బెండ్స్. మీ పిల్లల్ని మీరు మనం ఫ్యామిలీ లైఫ్ వచ్చినట్టు పిల్లలు కూడా ఎంతసేపు అండి, మన పిల్లలు 7th 8th స్టాండర్డ్లో ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళకి నువ్వు చేసేది ఏం లేదండి. మనంతా అపోహలు. నా కొడుకు నేను కడగాలి సార్, తొడగాలి సార్, ఏం అవసరం లేదండి. వాడికి 7 years, వాడు 10 years వచ్చే వాడు పని వాడు చేసుకుంటాడు. నువ్వు అంతకంటే చేసావంటే వాడిని డిస్ట్రాయ్ చేస్తున్నట్టే నువ్వు. మన డిపెండెన్సీ పిల్లలకి తలుపు తీసుకుని ఇంట్లో కూర్చోలేడం గంట సేపు. 10 సంవత్సరాల వరకు కష్టం తప్పదు. ఎవరికైనా పిల్లలు 10 సంవత్సరాలు దాటుంటే నౌ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. వర్క్ అంటే నేను ఉద్యోగం అని చెప్పట్లేదండి. డూ సంథింగ్. మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి. ఆన్లైన్ మీకు ఏ స్కిల్ ఉందో చూడండి. వితౌట్ స్కిల్ దెర్ ఇస్ నో హ్యూమన్ అండి. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ కాన్సెప్ట్. మీరు సింగర్, డూ ఇట్. మీరు డాన్సర్, డూ దట్. మీరు ఆర్టిస్ట్, డూ దట్. మీరు గిటార్ ప్లేయర్, డూ దట్. యువర్ తబలా ప్లేయర్, డూ దట్. మీకు రంగులు బాగా రంగోలి వచ్చు, బి ఏ మాస్టర్ ఫర్ దట్. ముందు మీరు మొదలు పెట్టండి, టీచ్ చేయడం చేయండి. మీరంతా గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్స్ అండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మనం డిజిటల్ ఇరాలో ఉన్నాం ఈరోజు. మీరు జూమ్ని వాడుకొని నెలకు 3 లక్షలు సంపాదించడం నథింగ్ అండి, నథింగ్. యూ నీడ్ ఎ ప్రాపర్ స్ట్రాటజీ, అంతే. యూ నీడ్ ఎ ప్రాపర్ స్ట్రాటజీ. కాబట్టి మీ ఎబిలిటీని చిన్నగా చేసుకోకండి. నేను 3 లక్షలు అట్లేదు 10,000 సంపాదించడం నష్టం ఏముంది? ఆ 10,000 బ్యాంకులో వేసేసుకోండి. ఐఎమ్ నాట్ సెయింగ్ ఏదో ఒక రోజుకి ఇది అవుద్దని చెప్పట్లేదు. బట్ వర్క్ ఫర్ ద సెల్ఫ్, కీప్ మనీ విత్ యూ. డోంట్ హ్యావ్ ఫాల్స్ ఒపీనియన్స్ అబౌట్ మనీ. మా ఆయన నన్ను చూసుకుంటాడు, నా కొడుకు నన్ను చూసుకుంటాడు. ఇప్పుడు వచ్చే దిస్ ఇస్ వన్ సైడ్ అండి. అదర్ సైడ్ నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. వీ ఫెయిల్ మెజరబుల్ ఇన్ 2 things. ఈ రోజు మనం ఆల్రెడీ మీరు హైదరాబాద్ లాంటి సిటీస్లో మీరు ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే చూస్తున్న పరిస్థితి ఎట్లా ఉందో. మీరు హాస్పిటల్ వెళ్ళి బై ఎనీ ఛాన్స్ ఒక వారం రోజులు మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తే ఒక 10 లక్షలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదండి. ఫియర్ఫుల్ లైఫ్ లీడ్ చేయకండి సార్. నేను చెప్పేది ఏంటంటే డోంట్ లీడ్ ద ఫియర్ఫుల్ లైఫ్. ఇన్ని రోజులు బతికాం చాలిగా. హ్యావ్ ఎ ప్లాన్ లైఫ్. ప్రతిదీ పుట్ ఇన్ టు ద ప్లాన్. ఈ మాత్రం ఆలోచన లేదండి. నాకు నా లైఫ్లో మా అమ్మకో, మా నాన్నకో, మా భార్యకో, లేదా మా కొడుకో ఏదో ఒక చిన్న ప్రమాదం వస్తుంది, వాడికి వస్తే 10 లక్షలు నా దగ్గర డబ్బులు ఉండాలని ఆలోచన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టైప్ వేస్తుంది చాట్ బాక్స్. ఎందుకు నా అకౌంట్లో 10,000 ఉన్నాయి, నా అకౌంట్లో 2 లక్షలు ఉన్నాయి, నా అకౌంట్లో 3,000 ఉన్నాయి, నా అకౌంట్లో 100 రూపాయలు ఉంది. ఏం చేస్తావు 100 రూపాయలతో? నా అకౌంట్లో 0 ఉంది, ఏం చేస్తావు? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ లీడింగ్? అప్పుడు చూస్తాను సార్. అప్పుడేం చూస్తావు? వచ్చి నన్ను అడుగుతావు, లేదా మా అక్కని అడుగుతావు, లేదా మా చెల్లెల్ని అడుగుతావు, లేదా మా అన్నని అడుగుతావు. మొత్తం ప్రపంచంతో వేస్ట్ అంటావు. వేస్ట్ అని నేనే చెప్తున్నా కదా. నో బడీ ఇన్ ద యూనివర్స్ కెన్ హెల్ప్. ఏదైనా చేస్తే మీ అమ్మ మీ నాన్న చేస్తారేమో. ఎక్సెప్ట్ దట్ నో బడీ ఇన్ ద యూనివర్స్ కెన్ హెల్ప్ యూ. ఐఎమ్ జస్ట్ రైట్ బోల్డ్ లెటర్స్. ఇది రాసుకోండి. Nobody in the universe will help in the toughest situation in your life except your father and mother. అది వాళ్ళు కూడా నాకు ఆ స్టేట్మెంట్ ఎంతో కరెక్టో తెలియదు. ఒకవేళ ఏదైనా జరిగిందంటే అమ్మ నాన్న ఏమైనా చేస్తారేమో, కన్న బంధం కోసం ఏమైనా చేస్తారేమో. కానీ సార్ మా అక్కకు 100 కోట్లు ఉంది, మా బావకు 100 కోట్లు ఉంది, మా చిన్నాయనకి 1000 కోట్లు ఉంది. నోబడీ ఇన్ ద యూనివర్స్ విల్ హెల్ప్ యూ. ఒకవేళ మీరు చేస్తే మీరు అదృష్టవంతులు. అవన్నీ బోనస్. నేను బోనస్ గురించి మాట్లాడడం లేదు ఈరోజు. బోనస్ గురించి మాట్లాడడం లేదు. బోనస్ వద్దు. బోనస్ లేకుండా మాట్లాడుతున్నా. సార్ మా చిన్నాన్న సంగతి తెలియదు సార్, ప్రాణం సార్, అది బోనస్ ఉంచుకోండి. మా అక్క సంగతి తెలియదు సార్, నేనంటే ప్రాణం, అది బోనస్ ఉంచుకోండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఎబిలిటీ. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయరండి. ప్రపంచం అంతా మాయ అండి. ఇట్ ఈస్ మాయ. మీకు మంచి ఉద్యోగం ఉండి, మీకు నెలకి 1,00,000 రూపాయల జీతం ఉండి, మీ ఇంట్లో మీరుండి మీరు తింటూ ఉంటే ఒక రోజు అక్క ఇంటికి పోతే హ్యాపీగా చూస్తారు, రావేయకపోదాం అందుకే నువ్వు వద్దన్న ఒక షాప్కి తీసుకెళ్ళి 10 రూపాయలు పెట్టి కొనిస్తుంది. రేపు పొద్దున సందర్భం వచ్చి మా ఆయనకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, అరే కొంచెం పంపించమే మా పిల్లోడి ఫీజు కట్టాలంటే, నాకు ఎక్కడికి మా పిల్లోడి ఫీజు కట్టలేక నేను ఎక్కడికి లేదు, నీ కాడ తెచ్చి కడతా అంటుంది. దిస్ హార్డ్ రియాలిటీ. కాబట్టి మన కళ్ళ ముందు ఇది లేదు కాబట్టి ఉన్నది నాకు వాస్తవం అనుకుంటాం. మా అక్క ఇంటికి వెళ్తే నాకు బట్టలు పెడుతుంది, మా అక్క ఇంటికి వెళ్తే నాకు చీరలు పెడుతుంది, మా అక్క ఇంటికి వెళ్తే నాకు అన్నం తినిపిస్తుంది, మా అక్క ఇంటికి వెళ్తే నాకు రెస్టారెంట్ తీసుకెళ్తుంది, లైఫ్ అంతా ఇంట్లో ఉంటుంది అనుకుంటే దట్స్ ఎ మియర్ ఫెయిల్యూర్. అది ఉంది బికాస్
యు ఆర్ లివింగ్ ఆన్ యువర్ ఓన్. మీ ఓన్గా మీరు నివసిస్తున్నారు, మీరు వాళ్ళ మీద డిపెండెన్సీ లేదు, మీరు సంపాదించుకుంటున్నారు, మీరు లీడ్ చేస్తారు కాబట్టి ఈ మర్యాద ఉంది, ఈ గౌరవం ఉంది. ఎస్, రేపు పొద్దున మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు ఉండాల్సి వస్తుంది. అక్క నాకు ఇక్కడ అసలు మొత్తం డ్రై అయిపోయింది, నా ఇంట్లో ఏం లేదు, తినడానికి లేదు, యా, సో నేను కనీసం సరుకులు కూడా తెచ్చుకొని తినే పరిస్థితి లేదు, వచ్చి మీ ఇంట్లో ఒక 6 నెలలు ఉంటామని అని చూడండి ఎవరితో. ఎస్, అవన్నీ మనకు జరుగుతూనే నేను రియలైజ్ అవుతానంటే బై దెన్ వీ మిస్ ద టైం అండి. టైప్ ద చాట్ బాక్స్, టైమ్ ఈజ్ మనీ. మీరు ఏదైనా చెప్పొచ్చు, మీ దగ్గర టైం ఉంటాయండి. యూ కిల్ ద టైం, తర్వాత నువ్వు ఏమి చేయలేవు. సూపర్. ఆరాధ్య రీసెంట్లీ స్టార్టెడ్ మైండ్. అందుకనే మీరు ఏదో ఒక ఎవెన్యూ మీద, వాట్ ఈస్ దట్, ఎక్స్క్యూజ్ పెట్టుకోకండి. నాకు పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు 10 years ఉంటే ఐఎమ్ ఎక్సాక్ట్లీ ఓకే. 10 year బిలో పిల్లలు ఎవరు ఉంటే పర్లేదు. స్టార్ట్ సంథింగ్ ఫర్ యూ, ప్రూవ్ సంథింగ్, యు ఆర్ ద మనీ జనరేటర్. లేకపోతే మీకు రెస్పెక్ట్ ఉండదండి, స్లోగా పోతుంది టైం. యా, అంత మంచి వాళ్ళు ఎవరన్నా మీ లైఫ్లో ఉంటే మీరు అదృష్టవంతులు. మళ్ళీ చెప్తున్నాను సార్, మీకు తెలియదు మా ఆయన సంగతి, ఆయన అసలు దేవుడు సార్. అలాంటి వ్యక్తి మీ లైఫ్లో ఉంటే మీరు అదృష్టవంతులు ఈ యుగానికి. ఈ రోజు ఉన్నది రేపు ఉంటుంది అనుకోకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఎవర్ యూ సీ టుడే, ఇట్ ఈస్ రియల్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్లు ఏది హెచ్చు తగ్గులు వచ్చినా కూడా ఈ రియాలిటీ మారుతుంది. ఎస్, కాబట్టి మనీ ఈ చాలా ఈక్వేషన్స్ ఉంటాయండి. నేను మా భార్యతో మంచుకున్నాను, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. నేను మా నాన్నతో మంచుకున్నాను, చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. నేను మా అమ్మతో మంచుకున్నా, చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈక్వేషన్స్ లో కొన్ని మారితే నా రెస్పాన్స్ మారుతుంది. ఇంకా విడిది చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. యా, సో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆ ఈక్వేషన్ లో మనం ఉన్నప్పుడు బాగుంది. అందుకని టైం 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 ఇస్ మనీ. ఎస్, సో కాబట్టి మనీని మీరు సంబంధించి మనీకి కంపల్సరీగా, సో 3 types ఆఫ్ మనుషులు ఉంటారండి మనీకి సంబంధించి, విచ్ ఇస్ పూర్ మైండ్ సెట్ విత్ మనీ, మిడిల్ మైండ్ సెట్ విత్ మనీ, రిచ్ మైండ్ సెట్ విత్ మనీ. మీరందరూ కూడా మనీకి సంబంధించి రిచ్ మైండ్ సెట్తో ఉండండి. అంటే నెక్స్ట్ 10-15 సంవత్సరాలు నా జీవితాన్ని ఈ రోజు నేను పునాది వేసుకోగలుగుతున్న ఒక వ్యక్తిగా మీరు ఉండండి. సార్ ఈ నెల తినడానికి ఉంది కదా సార్. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు సాయి గారు చెప్పినట్టు కార్పొరేట్ లో లీడర్స్ అంటే మనం తోప్ అనుకున్న వాళ్ళు, ₹1,00,00,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ జీతాలు లేవు. ఈ రోజు కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయి తెలుసా? వీడికి ₹1,00,00,000 ఇస్తున్న, ₹1,00,00,000 ఎందుకు 10 లక్షలు ఇస్తే వీడికంటే గొప్ప పని చేసేవాడు దొరుకుతున్నాడు మార్కెట్లో, వీడికి ఎందుకు ₹1,00,00,000 ఇచ్చేది? నౌ ఈక్వేషన్ హాస్ బీన్ చేంజ్డ్. ఇది వరకు మనకి సీనియారిటీకి రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు సీనియారిటీకి రెస్పెక్ట్ లేదండి. సార్ చెప్పినట్టు రేపు పొద్దున పోయి ల్యాబ్లో పని చేయమంటారు, దట్స్ ఇట్, ఎన్రోల్ చేస్తావు. చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒకవేళ ఆ పని కూడా చేయలేని పరిస్థితి, ఎందుకంటే అది మర్చిపోయాం. సో కాబట్టి నౌ బీ కేర్ఫుల్, బీ వైజ్ ఎనఫ్. ఎస్, అందుకని రిచ్ మైండ్ సెట్తో ఉండండి. ఇట్ ఈస్ మైండ్ సెట్ అండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సార్ నా దగ్గర మనీ లేదు అంటే, మనీ రావడానికి పోవడానికి ఏం లేదు. ఇట్ ఈస్ అ ఫ్లూయిడ్ ఇన్ నేచర్. అది వస్తుంది పోతుంది, ఎవరి దగ్గర ఉండదు. ఎవరి దగ్గర ఉండాలో, ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఇట్ ఈస్ కనెక్ట్ టు ద మైండ్ సెట్ అగైన్. ఇట్స్ అ మైండ్ సెట్, ఇట్స్ అ మైండ్ సెట్, ఇట్స్ అ మైండ్ సెట్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది కష్టం సార్, ఇది ఉండదు సార్, మా అమ్మ దగ్గర లేదు సార్, మా నాయన దగ్గర లేదు సార్, మా ఊర్లో ఎవరి దగ్గర లేదు సార్. నథింగ్ టు డూ విత్ ఇట్. మీ ఊర్లో ఉందా, మీ ఊర్లో లేదా, మీ నాయన దగ్గర నాకు తెలియదు. లేదు అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. మనీకి మీకున్న మైండ్ సెట్ ప్రకారమే నడుస్తుంది. మనీతో మీరు రిచ్ మైండ్ సెట్తో ఉండండి. మనం చిన్న షాప్కి వెళ్ళాం, ఒక చిన్న హోటల్కి వెళ్ళాం, ఫస్ట్ ఏం చూస్తామంటే మెనూ కార్డ్ తీసుకొని ఎన్ని డిష్లు ఉన్నాయి కూడా ఫస్ట్ గుండె ఒకసారి గట్టిగా కొట్టుకుంటుంది. అమ్మ చిల్లీ పన్నీర్ ₹300, అమ్మ చికెన్ బిర్యానీ ₹400, చిల్లీ పన్నీర్ 300, చికెన్ బిర్యానీ 400, సూప్ 500, అమ్మ 2000 అవుతుంది. దీన్ని ఎట్లా 1000 తగ్గించాలి? నువ్వు చెప్పినా చెప్పకుండా ఫస్ట్ 1 minute ఈ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత ఆర్డర్ అవుతుంది. సో ఇంత హ్యూమన్ ఎబిలిటీలో అంత చిన్నగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను అదే చెప్తున్నా, యూ హ్యావ్ ద ఎబిలిటీ టు స్పెండ్, దెన్ సేవ్.
సేవ్ చేయడం తప్పనట్లేదండి. నీ ఎబిలిటీ లేకుండా నువ్వు చేస్తే యు ఆర్ కిల్లింగ్ టు ద సెల్ఫ్. అందుకని నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, గెట్ ద ఎబిలిటీ టు స్పెండ్, దెన్ డోంట్ స్పెండ్ ఇట్. దట్స్ ద వైజ్నెస్. సార్ నా దగ్గర ₹1,00,00,000 ఉంది. ఐఎమ్ వెరీ చూజీ టు స్పెండ్ ₹1. దట్స్ ద రెస్పెక్ట్ టు ద మనీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. రెస్పెక్ట్ అంటే అదండి, లేకుండా స్పెండ్ చేయకపోవడం కాదు. రెస్పెక్ట్ టు ద మనీ అంటే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. మీకు అంటే జస్ట్ 1 బటన్లో ₹1,00,00,000 నేను ఇవ్వగలను. బట్ ఐఎమ్ వెరీ చూజీ. టెల్ మీ ద రీజన్ వై టు స్పెండ్ ₹1. దిస్ ఈస్ ద లవ్ టువర్డ్స్ మనీ. రెస్పెక్ట్ ద మనీ, రెస్పెక్ట్ ద మనీ. రైట్ ఇన్ నోట్ 100 టైమ్స్ రాయండి. ఇప్పటి నుంచి 100 టైమ్స్ రాయండి అండ్ బీ దట్ ఇన్ యువర్ లైఫ్. ఒక నోట్ కనిపిస్తే దాని కళ్ళకి అద్దుకోండి. దిస్ ఇస్ యాజ్ సచ్ లక్ష్మి అండి. లేకుంటే ఏం లేదు. మనీది ఏముంది సార్, రిలేషన్స్ ఉంటే చాలు సార్. మనీ ఏమో సార్ కుక్కలు కొడితే వస్తాయి. కుక్కలు కాదు, దేని కొట్టినా రాదండి. దేని కొట్టినా రాదు, కుక్కలు కొట్టే రాదు, దేని కొట్టినా రాదు. కష్టపడి నువ్వు సంపాదిస్తే వస్తుంది. యా, సో ₹500 మీ చేతిలో ఉన్నారంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ నౌ. మనీ విల్ ఓన్లీ విత్ ద పీపుల్ హూ హ్యావ్ ఎనర్జీ. అసలు మనీ ఉండాలంటే ముందు ఎనర్జీ. చాలా మంది జీవితాలు ఎనర్జీ లేదండి. మనీ మీతో ఉండాలంటే ముందు మీతో ఎనర్జీ ఉండాలి. మనీ ఈజ్ ఎనర్జీ, మనీ ఈజ్ ఫ్రీక్వెన్సీ. సో ఎంతమందికి అర్థమవుతుంది? యా, సో బాటమ్ లైన్ టు ఆల్ ఆఫ్ us, రైట్ ఇన్ అ నోట్బుక్, ఐ రెస్పెక్ట్ మనీ. రెస్పెక్ట్ మనీ అంటే సంపాదించలేక ఖర్చు పెట్టడం కాదండి, ఖర్చు పెట్టలేకపోవడం కాదు. సంపాదించే ఎబిలిటీ ఉండి, స్పెండ్ చేసే కెపాసిటీ ఉండి, థింకింగ్ ట్వైస్ బిఫోర్ యూ స్పెండ్ ₹1. దట్స్ ది రెస్పెక్ట్ యూ గివ్ టు ద మనీ. కొంతమంది మనీ ఉంటుందండి, కుడి చేతి ఇస్తే లేడేదని ఎడం చేతితో ఇస్తారు. ఎప్పుడు మనీ ఉండదండి వాళ్ళ దగ్గర. కుడి చేతితో తీసిస్తే లేట్ అవుతాం, ఎడం చేతి ఇస్తానంటారు. దట్స్ నాట్ ద రైట్ థింగ్. సేవ చేయడం తప్పనట్లేదు, డబ్బు ఇవ్వడం తప్పనట్లేదు. బీ రెస్పెక్ట్ టు ద మనీ అంటున్నా. ₹1 మనీ లైక్స్ ద పర్సన్ హూ థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పెండ్ ₹1. నువ్వు ₹1 స్పెండ్ చేసే ముందు 4 సార్లు దాన్ని అడిగి దాన్ని కోరుకోవాలి. ఐఎమ్ ఐ యూజింగ్ ఫర్ ద రైట్ కాజ్? నేను ఒక మంచి పర్పస్ కోసం ఈ మనీ వాడుతున్నానా లేదా అని ఆలోచించి స్పెండ్ చేసిన వాడి దగ్గరే మనీ ఉంటుంది. నా దగ్గర మనీ ఉంది, షాప్కి వెళ్ళిన 500 ఏది ఇచ్చేసే, రెస్టారెంట్కి వెళ్ళి 4,000 ఏది పెట్టేసే, బయటికి పోయినా 5,000 ఏదో కొనేసే. ఇట్లా ఉండదండి. అట్లా ఉంటే నీ మనీ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ లేదు. అండ్ విత్ యూ, నేను సంపాదన అనట్లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్, సంపాదనకి 100 రీజన్స్ ఉన్నాయి. మీరు సంపాదించవచ్చు. సంపాదన వేరు, సేవింగ్ వేరు. యా, సో ఐఎమ్ సీయింగ్ ద పీపుల్ హూ అర్న్ 1 crore per year, 2 crores per year, 5 crores per year. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉందో నాకు తెలుసు. మనీ సంపాదిస్తే డబ్బులు ఉండదండి. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ అర్నింగ్ 10,000, వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉందో నాకు తెలుసు. ఐ నో ద పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ 30,000 per month, వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉందో నాకు తెలుసు. ఇట్స్ నథింగ్ టు డూ విత్ అవర్ ఎర్నింగ్స్. అగైన్ డోంట్ మిస్టేకెన్. యా, సో బాగా సంపాదిస్తుంది కాబట్టి డబ్బు మనంతా మిత్ అండి. సంపాదిస్తుంది కదా సార్, నెక్స్ట్ మంత్ సేవ్ చేస్తాను. సంపాదిస్తుంది కదా సార్, నెక్స్ట్ ఇయర్ సేవ్ చేస్తా. సంపాదించింది కదా సార్, అన్ని మా ఖర్చులు అయిపోయి, మా నాన్న ఖర్చులు, మా అమ్మ ఖర్చులు, మా చెల్లెల ఖర్చులు, మా ఊర్లో వాళ్ళ ఖర్చులు అయిపోయి సంపాదిస్తాను. అట్లా ఉండదండి. ఇట్స్ అ డిసిప్లిన్. మనీ మీరు సంపాదించాలంటే 10% మీరు సర్వీస్కి స్పెండ్ చేయాలండి. దిస్ లా ఆఫ్ మనీ. సార్ నేను ₹1000 సంపాదిస్తున్నా, ₹100 మీరు స్పెండ్ చేయాల్సిందే ఫర్ ద పబ్లిక్. ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి ఒక సండే రోజు వెళ్ళి ఫుడ్ పెట్టరండి. ఎస్, రైట్ కాజ్. మీరు ఏదంటే రైట్. బ్లైండ్నెస్ ఉంటే బ్లైండ్నెస్ పీపుల్ ట్రీట్ చేయించండి. క్యాన్సర్ పీపుల్ అంటే క్యాన్సర్ పెట్టండి. టీవీ పీపుల్ అంటే టీవీ పీపుల్ పెట్టండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కాజ్. 100 కారణాలు ఉన్నాయి. పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ హెల్ప్. వాళ్ళకి చేయండి. ఎంత పర్సెంట్ అండి? మనందరికీ ఉన్న మిత్ ఏంటంటే, మనీ ఇవ్వకపోతే మనీ రాదండి. మనీ విల్ కమ్ టు దోస్ పీపుల్ హూ గివ్ మనీ. మళ్ళీ అట్లానే ఆ స్పెండ్ చేసే విధానం కూడా చెప్పాను. మీరు ₹1 స్పెండ్ చేసినా 2 సార్లు ఆలోచించాలి. ఎస్, సో బీ కేర్ఫుల్ విత్ మనీ. ఎస్, సో మనీ మ్యాగ్నెట్ గా మారండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఒకసారి స్పెల్ ద మనీ. మనీ ఉంటే మీకు ఒక వైబ్రేషన్ ఉండాలండి. మనీ మీ చేతిలో ఉంటే మీ చేతిలో ఒక వైబ్రేషన్ ఉండాలి. చాలా మంది మనీ చూస్తారు, ఒక కాగితమో లేక ఏంటో తెలియదు. అది ఏం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఏం చూసావు, ఎంత ఉంది నీ బ్యాంక్లో?
మనీ ఈజ్ ఎ వైబ్రేషన్, మనీ ఈజ్ ఎ పవర్, మనీ ఈజ్ ఎనర్జీ. మనీని పట్టుకుంటే మీ బాడీ అంతా ఒక ఎనర్జీలో వెళ్ళాలి. దట్ ఈస్ ద రెస్పెక్ట్ యు ఆర్ షోయింగ్ టు ద మనీ. ఎస్, హౌ మెనీ ఆఫ్ యూర్ ఫీలింగ్ ద వైబ్రేషన్ ఆఫ్ మనీ? చాలా మందికి ఇది లేదండి. హౌ మెనీ ఆఫ్ యూర్ ఫీలింగ్ ద వైబ్రేషన్ ఆఫ్ మనీ? రేపు ఎస్ఆర్ అది ఒక చిన్న కాగితం లాగా ఉంది, దీనికి ఇంత పవర్ ఉంది, ఇది మనం లీడ్ చేస్తుంది, ఇదే మన లైఫ్ తెలుసు థియరీగా. బట్ వెన్ యూ టచ్ ఇట్, యు ఆర్ మిస్సింగ్ ఇట్. మనీ టచ్ చేసిన ప్రతిసారి మనీ వైబ్రేషన్ మీరు ఫీల్ అవ్వాలి. ఎస్ స్వదేశ్, మనీ ఈజ్ ఎ వైబ్రేషన్. సూపర్. మనీ ఈజ్ ఎ వైబ్రేషన్, మనీ ఈజ్ ఎ వైబ్రేషన్. సూపర్ అండి, మనీ ఈజ్ ఎ వైబ్రేషన్. ఎస్, ఎస్, మనీ ఈజ్ ఎ వైబ్రేషన్. మనీ ఈజ్ ఎ వైబ్రేషన్. ఓకే, ఇలా పట్టుకున్నప్పుడు ఎంతమంది వైబ్రేషన్ కనిపిస్తుంది అంటున్నా. హౌ మెనీ ఆఫ్ భావనిస్ట్ ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఇట్. ఇప్పటికైనా మనీని పట్టుకొని మీకు ఏమైనా అసలు అనిపిస్తుందా? ఇఫ్ యు నాట్ ఫీలింగ్ ఎనీథింగ్, యు ఆర్ నాట్ టైట్లీ హోల్డింగ్ దిస్. ఇది మనతో ఉండదండి. మీ జన్మలో ఏదైనా పవిత్రమైనది ఉంది అంటే ఆ వైబ్రేషన్ ఇక్కడ కనిపించాలి. మీరు టచ్ చేసిన ప్రతిసారి మీకు కనిపించాలి, మీకు అనిపించాలి. మీరు స్పెండ్ చేయండి, యు హావ్ ద రైట్ టు స్పెండ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. యు హావ్ ద రైట్ టు సేవ్. బట్ పట్టుకున్న ప్రతిసారి కనీసం ఆర్ యూ ఫీలింగ్ దట్ వైబ్రేషన్? ఆర్ యూ ఫీలింగ్ దట్ ఎనర్జీ? ఇఫ్ యూ మిస్ దట్ ఎనర్జీ, ఇది మనతో ఉండదు. ఇట్స్ అ మైండ్ సెట్ అండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యూ వాంట్ టు బి రీచ్ ఆర్ పోర్, ఇట్స్ అ మైండ్ సెట్. యాజ్ సచ్ దర్ ఇస్, ఇట్స్ అ ఫ్లూయిడ్. ఇది ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. దీనికి ఎవరి దగ్గర ఉండాలో తెలియదు. ఇఫ్ యూ అట్రాక్ట్, ఇట్ విల్ బి విత్ యూ. అట్రాక్షన్ నువ్వే చేయాలి. సో అందుకని చెప్పాను, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీ నోట్బుక్ లో రాయండి, 10 times రాయండి. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఇట్స్ అ మైండ్ సెట్. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. మనీని అట్రాక్ట్ చేస్తున్న వ్యక్తిని నేను. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, ఇప్పటి నుంచి మనీతో మనం పెట్టుకున్న రిలేషన్స్, మనీతో మనం పెట్టుకున్న ఆలోచనలన్నీ మార్చండి. రకరకాలుగా పెట్టుకున్నాం. మనీ చెట్లకు కాస్తుందా, మనీ కావాలంటే చాలా సంపాదన చేయాలి, మనీ కావాలంటే చాలా కష్టపడాలి, లేకుంటే ఇంకోటి మనీది ఏముంది, మనీ ఉంటేనేనా మనుషులు, మనీ లేకుంటే మనుషులేం కదా. అవన్నీ ఐ రెస్పెక్ట్ ఆల్ దట్. బట్ చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ ఫ్రీక్వెన్సీ విత్ మనీ. ఎస్, అట్రాక్షన్ న్యాచురల్గా రావాలండి. అట్రాక్షన్ న్యాచురల్గా రావాలి. మనందరి అదే చెప్తున్నాను. యువర్ అన్కాన్షియస్ డామినేట్ యువర్ కాన్షియస్. మనం పరిస్థితి ఇస్తున్నాం, ఏంటో నా లైఫ్ నా దగ్గర రూపాయి కూడా లేదు. మనం ఎవరి దగ్గర డబ్బు చూస్తున్నాం, ఏంటో నా లైఫ్ నా దగ్గర రూపాయి కూడా లేదు. మనం ఏదో కొనాలనుకుంటే, ఏంటో నా లైఫ్ కొనేంత శక్తి కూడా నాకు ఇవ్వలేదు. ద మూమెంట్ యూ ఇటరేట్, దీన్ని రిపీటెడ్గా చెప్పి 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 అటువంటి ఒక స్థాయిని మనం మన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నాము. నెవర్ ఎవర్ యూస్ నెగిటివ్ సెంటెన్స్ విత్ మనీ. ఏంటో నా లైఫ్ ఇలా అయింది. పర్సు చూస్తాం, రోజు 10 సార్లు పర్సు చూస్తాం, ఏంటో నా దగ్గర డబ్బు లేదు. 10 సార్లు షాప్కి వెళ్తాం, ఏదో కొనాలనిపిస్తుంది, ఏంటో నా దగ్గర కొనాలనుకుంటున్నా. నెవర్ ఎవర్ యూస్ ఎనీ నెగిటివ్ స్టేట్మెంట్. మనందరం డెలిబరేట్గా మనీతో నెగిటివ్ సెంటెన్స్ వాడుతున్నాం. డోంట్ యూజ్ ఇట్. నువ్వు కొనలేని శక్తి లేకపోవచ్చు, నువ్వు కొనలేకపోవచ్చు, నీ దగ్గర డబ్బులు అన్ని వాస్తవం కావచ్చు. డోంట్ ఐటరేట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అగైన్. సో అలాంటి ఐటరేషన్ చేసి అటువంటి ఫ్రీక్వెన్సీని మాత్రం అట్రాక్ట్ చేస్తున్నాము. ఒకవేళ మన లైఫ్లో వస్తే కూడా మనతో ఉండట్లేదు. చాలా మందికి రావట్లేదు, అదొక విషయం. చాలా మందికి వచ్చి కూడా మన దగ్గర ఉండట్లేదు. సార్ నా జీతం 2 లక్షలు, ఎంత ఉంది నీ దగ్గర? ఏం లేదు సార్. ఏమైంది? ఉండదు. ఏదో ఒక అవసరం వస్తుంది, ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది, ఏదో ప్రాబ్లం వస్తుంది, ఏదో నీడ్ వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. బికాస్ యూ నెవర్ ఫీలింగ్ దట్ వైబ్రేషన్ బాస్. సో నీ దగ్గర మనీ సంపాదించకపోతే ఇంకా తప్పను. సంపాదించిన దగ్గర మనీ ఉండట్లేదు కదా, అది ఇంకా పెద్దది. బికాస్ యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ ఇట్. యూఆర్ నాట్ మేనేజింగ్ దట్ వైబ్రేషన్ రైట్. యూఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఎనర్జీ రైట్. అందుకే మనతో ఉండట్లేదు. ఎస్, సో ఇప్పటి నుంచి మనీకి సంబంధించి కొంచెం మైండ్ సెట్ మార్చండి. రైట్ ఇన్ యువర్ నోట్బుక్ ఫ్యూ పవర్ఫుల్ స్టేట్మెంట్. ప్రతిరోజు రాయండి, ప్రతిరోజు రాయండి. ప్రతిరోజు ఒక నోట్ తీసుకోండి, మీ ప్రేయర్ దగ్గర ఉంచండి, దాన్ని చేయితో పట్టుకోండి, దాన్ని స్మెల్ చేయండి. ఎస్, దాని ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దాని ఫ్రీక్వెన్సీని ఫీల్ అవ్వండి. సే దట్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సే ఇట్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సే ఇట్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సే ఇట్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. యు సే దిస్.
till your unconscious has to say you are rich. లేకుంటే మనకు పర్సు తీసిన డబ్బులు లేదు, ఏంటో నా కర్మ. ఏదో షాప్లోకి వెళ్ళాం, గోల్డ్ షాప్లోకి వెళ్ళాం, ఏంటో మనం ఏం కొంటాం ఒక రింగ్ కంటే. డోంట్ సే దిస్, because you are sending those kind of vibration. You are carrying that kind of vibration, very low negative vibration with money. So ఈ రోజు మనకి లేకపోవచ్చు బాస్, యు ఆర్ నాట్ దట్ పర్సన్. మనీని సంపాదించలేని, మనీని అట్రాక్ట్ చేయలేని ఒక పర్సన్ నువ్వు కాదు. అవును అని నువ్వే చెప్తున్నావు రోజు 10 సార్లు. మన దగ్గరికి ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి డోంట్ డూ ఇట్. ఎస్, డోంట్ డూ దట్. ఇవన్నీ డెలిబరేట్గా జరుగుతున్నాయండి, మనకు తెలియకుండా మన లైఫ్లో జరుగుతున్నాయి. అవన్నీ కొంచెం కాన్షియస్గా బ్రేక్ చేసుకోవాలి, కాన్షియస్గా బ్రేక్ చేయాలి. ఇటువంటి టర్మ్స్ వాడొద్దు, ఇటువంటి వర్డ్స్ వాడకూడదు, ఇటువంటి థాట్స్ ఉండకూడదు. యా, సో ఐ హ్యావ్ టు క్యారీ అ డిఫరెంట్ వైబ్రేషన్, డిఫరెంట్ థింకింగ్, డిఫరెంట్ మైండ్ సెట్ అనేది మనం అనుకోవాలి. యా, సో రైట్ ఫ్యూ థింగ్స్. మనీ ఈజ్ పవర్. రైట్ ఇన్ యువర్ నోట్బుక్. ఇవి ప్రతిరోజు రాయండి. రైట్ ఇన్ ద నోట్బుక్ అండ్ పోస్ట్ ఇన్ టు ద చాట్ బాక్స్. ఎస్, write into notebook and post into the telegram group. Yes, telegram లో ఎవరైనా జాయిన్ అవ్వకుంటే రవీంద్ర సార్ పెట్టారు, అంతా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లో. దట్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అండి. ఇప్పుడు అక్కడ ఒక రాసి పెడతారు, దట్ విల్ గివ్ ఎనర్జీ టు యూ టు డూ దట్. యా, ఎందుకు అక్కడ చేసి పెట్టమని చెప్తున్నా ప్రతిరోజు అంటే, యూ గెట్ దట్ ఎనర్జీ. దట్స్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నవీన్ రెడ్డికి రాసి పెడతారు, అది మీకు ఒక ఎనర్జీ ఇస్తుంది. రేపు పొద్దున జయసేందర్ రాసి పెడతారు, ఒక ఎనర్జీ ఇస్తుంది. ఎస్, కృష్ణ గారు రాస్తారు, ఒక ఎనర్జీ ఇస్తుంది. ఎస్, పక్కన రాసేది కూడా చూడండి ఒకసారి, హౌ నైస్లీ దే ఆర్ రైటింగ్. ఫ్యూ ఆర్ రైటింగ్ ఎక్స్ట్రాడినరీలీ. సో అందరు రాయండి. నేను చెప్పానండి, మీరు ఇటువంటివి నిన్న మనకు సంజయ్ భాన్ గారు చూపించారు. సార్ నేను ఒక 2 పుస్తకాలు రాశానండి. 2 కాదండి, 100 పుస్తకాలు రాయాలి. మనం రామకోట ఎలా రాస్తున్నాం, హనుమాన్ ఎలా రాస్తున్నాం, అలానే రాయాలి. బికాస్ మార్నింగ్ రిచువల్స్, ప్రతిథింగ్ ఈజ్ అన్వైరింగ్ యువర్ డీపర్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్. ఎందుకంటే మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీలో ఉంటున్నాం, మనం తెలియకుండా నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాం. నెగిటివ్ ఫ్రీక్వెన్సీనే బయటికి పంపిస్తున్నాం. నెగిటివ్ ఫ్రీక్వెన్సీ మన లైఫ్లోకి వస్తుంది. అందుకని అటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నాం. దీన్ని మీరు మార్చాలంటే కాన్షియస్గా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, టిల్ ఇట్ బికమ్ యువర్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్. మనీ ఈజ్ గుడ్, మనీ ఈజ్ గ్రేట్, మనీ ఈజ్ అబండెంట్, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్ అని మీరు అన్కాన్షియస్గా అనేంత వరకు, మీరు రేపు పొద్దున ఛాలెంజ్ వస్తుంది, కొనలేని పరిస్థితి అయినా యూ హ్యావ్ టు సే ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. రేపు పొద్దున నేను స్పెండ్ చేయలేని పరిస్థితి అయినా యూ హ్యావ్ టు సే ఐఎమ్ రిచ్ ఇన్ మనీ. It's about mindset, because you are sending a right frequency so that it attract the right situation, so that you become the right. Yeah, understand the sequence. మనం ఏంటంటే రివర్స్ సీక్వెన్స్ లో ఉన్నాం. సార్ నా దగ్గర డబ్బులు ఉంటే, నేను షాప్కి వెళ్తే, అది కొంటే నేను రిచ్ అవుతా సార్ అంటున్నాం. ఇలా నడవదు ప్రపంచం. ముందు మీ మనసులో బీయింగ్ స్టేట్, డూయింగ్ స్టేట్ కాదని నేను చెప్పేది. నేను చేస్తే గొప్ప అనుకుంటున్నా అనేది అసలు సిద్ధాంతం కాదు. వాట్ ఈస్ ద న్యాచురల్ బీయింగ్ మైండ్ సెట్? ఐఎమ్ ఎ రిచ్, ఇట్స్ అ మైండ్ సెట్. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, ఇట్స్ అ మైండ్ సెట్. ఐ నో ద ఎనర్జీ ఆఫ్ మనీ, ఇట్స్ అ మైండ్ సెట్. ముందు మీ మైండ్ సెట్ లో అన్కాన్షియస్ గా పాజిటివ్ గా పెట్టండి, దెన్ యూ కెన్ అట్రాక్ట్. రేపు పొద్దున మీరు వెళ్తే, బాబు నీ దగ్గర హైయెస్ట్ ఎంత ఉంది, 10 లక్షలు ఇచ్చేసే ఒకటి అనే పరిస్థితి మీకు వస్తుంది. బికాస్ యు ఆర్ రీచ్ ఇన్ యువర్ మైండ్ సెట్. దట్ ఎనర్జీ మిమ్మల్ని ఆ ఆలోచనకి తీసుకెళ్తుంది. లేకపోతే బాబు ఈ షాప్ లో ఒక 50,000 లోపు ఏమైనా ఉంటే చూపించండి. ముందు నువ్వు వెళ్తున్నా, ఏది కావాలో కూడా చూడట్లేదు, ఏది బాగుందో కూడా బాగుందో చూడాలంటే కూడా భయం. సార్ బాగున్నది చూడమంటే అది 2 లక్షలు అవుతుంది సార్, బాగున్నది చూసుకుంటే అది 50,000 అవుతుందేమో సార్, బాగున్నది చూసుకుంటే అది 4 లక్షలు అవుతుందేమో సార్. అందుకని ముందే మనం వెళ్ళి, బాబు 50,000 లోపు ఏమైనా వస్తే చూపించు అంటే చూడడానికి కూడా భయపడుతున్నాం. నాట్ టు బై, బికాజ్ ఇట్స్ ఎ మైండ్ సెట్. హోటల్లోకి వెళ్ళి నీకు కావాల్సిన ఫుడ్ చూజ్ చేయట్లేదు, చూజ్ చేసుకోమని చెప్పట్లేదు, బట్ యూ షుడ్ హ్యావ్ ఎబిలిటీ అంటున్నా నేను. ఏ తక్కువ వస్తుంది, ఎట్లా ఈరోజు 1000 రూపాయలు బిల్లో చేద్దాం కాదు. హ్యావ్ యూ హోల్డింగ్ ద రైట్ టు చూస్ వాట్ యు నీడ్ ఆర్ నాట్. మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు, కొనమని చెప్పట్లేదు, బట్ డూ యూ హ్యావ్ దట్ అథారిటీ టు బై ఆఫ్ యువర్ చాయిస్? అది పాసిబుల్ అవుతుంది ఇఫ్ యూ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ. ఎస్, రైట్. నౌ రైట్ ఫ్యూ స్టేట్మెంట్స్ అబౌట్ మనీ. Money is power. Money is power. సో రైట్ ఇట్. ఇవన్నీ మీరు రాస్తూనే ఉండాలండి, అప్పుడే మీకు అన్కాన్షియస్గా ఈ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు నేను రోజు రాయమంటే రాస్తూనే ఉండండి. అది ఒక 6 monthsకి, ఒక 9 monthsకి, ఒక 12 monthsకి. సార్ మదన్ సార్ మీ క్వశ్చన్ తీసుకుంటాను, ఒక 5 minutes.
అన్మ్యూట్ చేసుకోండి. ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎనీ క్వశ్చన్ సార్? రవి సార్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. మదన్ మోహన్ చారి గారు. ఎస్ సార్, చేశాను. ఒక్క నిమిషం సౌండ్ చేయకు సార్ ఎనీ క్వశ్చన్ ఆర్ వీ కెన్ టేక్ ఆఫ్టర్ 5-10 minutes? సార్. జస్ట్ 1 minute సార్. యా చెప్పండి. వెరీ హ్యాపీ మార్నింగ్ సార్. యాజ్ యూ సెడ్ సార్, మనీని పట్టుకొని ఉంటే మనము దాని యొక్క ఫీలింగ్, ఆ పవర్ ఏంటి, ఆ సెన్సేషన్, అదంతా నిజంగా 100% కరెక్ట్ సార్. ఎస్టర్డే ఐ వాజ్ సిట్టింగ్ విత్ మై ఫ్రెండ్స్ టు హ్యావ్ ఎ కాఫీ. సో ద డిస్కషన్ వాజ్ దట్ we are using credit cards and debit cards. We don't know, we don't feel about money. వీడియో ఆఫ్ చేసుకోండి సార్, వాయిస్ కట్ అవుతుంది. వీడియో సార్ అయితే మనీ వాయిస్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం. చెప్పండి. నిన్న నేను మా ఫ్రెండ్స్ తో కూర్చొని టీ తాగేటప్పుడు మామూలుగా డిస్కషన్ వచ్చింది సార్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కార్డే కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా యూజ్ చేస్తున్నాము. బట్ ఎప్పుడైతే మన జేబులో ఒక 50 రూపాయలు తీసి బయట ఖర్చు పెట్టాలంటే, అమ్మా ఇవాళ 50 ఖర్చు పెట్టానా అని అంటే విల్ బి హెసిటేటెడ్ టు స్పెండ్ దట్ పర్టికులర్ మనీ వితౌట్ అవర్ నోటీస్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ వీఆర్ స్పెండింగ్ spending on unnecessary things these days, sir. What I feel. Correct. Super, sir. Thank you so much. Thanks for sharing. Right. Okay. So now ఇప్పుడు రాయండి ఒక 5 minutes, 5 more minutes. ఓకేనా? టైం ఉందా మనకు? ఎస్. ఓకే. రైట్. సో మనీ ఈజ్ పవర్, money is time, money gives happiness. మళ్ళీ మీరు వేరే క్లాస్లో హ్యాపీనెస్ చెప్పేటప్పుడు దీనికి ఆపోజిట్ చెప్తాను, డోంట్ మిస్టేకెన్. సో మనీ హ్యాపీనెస్ ఇవ్వదు, బట్ మనీ కావాలి. మనీకి కూడా వన్ ఎలిమెంట్ టు బి హ్యాపీ. అది టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది, దట్స్ ఓకే, బట్ బీ హ్యావ్ ఇట్ ఫస్ట్. మనం హ్యాపీనెస్ సెషన్ చెప్పుకునేటప్పుడు నథింగ్ విల్ గివ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇంక్లూడింగ్ మనీ అని చెప్తాను. Just understand, money will give temporary happiness. Yes, let it be like that. Money gives happiness. Yes. Money gives solutions to problems. Chala problems ki solutions istundi. Money gives solutions to the problems. Money likes action takers. Money ki asalu enta ishtam ante, money needs vibration andi. Money needs the rush, money needs the speed. మనీ అందరి దగ్గర ఉండదండి. ఇట్ నీడ్స్ యాక్షన్ టేకర్స్. ఎవరైతే యాక్షన్ టేకర్స్ వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. మనీ స్టేస్ విత్ గివర్స్. ఎవరైతే గివింగ్ అలవాటు ఉందో వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. అందుకే చెప్పాను మనీ ఛార్జింగ్ పెడతా. మనీ స్టేస్ విత్ గివర్స్. అందుకే చెప్పాను మీ దాంతో సంబంధం లేకుండా అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్టర్ అండి. అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్టర్. ఎవరన్నా చేయాలంటే నాతో పాటు రండి. ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు వన్ ఆర్ఫనేజ్ అండ్ వీఆర్ స్ప్రెడింగ్ గుడ్నెస్. వాళ్ళు ఒకసారి టీబీ వాళ్ళు ఉంటారు, ఒకసారి క్యాన్సర్ వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ టైం ఆనర్స్ వెన్ ఐ డూ ఐ పోస్ట్ ఇన్ ద గ్రూప్. మనకి ఎంత అవుతుంది? 2,000 అవుతుంది, 3,000 అవుతుంది. హ్యాపీగా మనం ఉన్నామో ఇక్కడ నుంచి అన్ని పట్టుకెళ్ళాము. మేము బియ్యము, ఉప్పు, ఆయిల్, కూరగాయలు అన్ని పట్టుకెళ్ళాము. వాళ్ళకి మంచిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళామా, కొద్దిసేపు ఆడుకున్నామా, కొద్దిసేపు వంట పెట్టామా, కొద్దిసేపు తిన్నామా, అందరం తినేసి అన్ని కడిగేసాలి. వీఆర్ సర్వింగ్. సర్వెంట్ మీన్స్ సర్వెంట్ అండి. సర్వెంట్ మీన్స్ ఎ క్లీన్ సర్వెంట్. మళ్ళీ అక్కడికి వెళ్ళి నా హోదా అంతుంది, నా ఆస్తి ఇంతుంది, అవి ఏం పని చేయవండి. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ ప్లేట్ మనమే కడిగేస్తాం, వాళ్ళ ఇల్లు మనమే తుడిచేస్తాం, అన్నింటికి తుడిచి అక్కడ పెట్టేసి మనం వచ్చేస్తాం. దిస్ ఏ సర్వింగ్ మైండ్ సెట్. మనీ ఉంటుంది విత్ ద గివర్స్. 10% ఆఫ్ అవర్ మనీ has to go as a service. అప్పుడే మనీ మన దగ్గరకు వస్తుంది. ఎస్, భానుశ్రీ గారు నెక్స్ట్ మంత్ అయినా వస్తాను. ఎస్, విల్ ప్లాన్ దట్. నేను పెడతాను గ్రూప్లో, అప్పుడు రండి. ఎస్. సో ప్రతి మంత్ మనం ఒక ఆర్ఫనేజ్కి ఎక్కడ చోట వెళ్తున్నాం, బీ పార్ట్ ఆఫ్ దట్. అండ్ సి, ఈ సర్వీస్ అనేది ఉండాలండి మనిషికి. లేకుండా మనకు చాలా ఇగో,
నాకు అంత ఉంది, నాకు ఇంత ఉంది, ఏముంది? ఇప్పుడు నాకు రేపొద్దున జాబ్ లేదు, ఏముంటుంది? రేపొద్దున నాకు ఆరోగ్యం లేదు, ఏముంటుంది? అలాంటి వాళ్ళు ఎంతమందిని చూసింది ప్రపంచం? ఏముంది చెప్పండి? వై టు బి ఈగోయిస్టిక్? వాట్ ఎవర్ స్మాల్ థింగ్ యూ హ్యావ్. అంటే ₹1,00,00,000 ఉంది కాబట్టి ఏది నోటుకు వస్తే అది అంటాను, ఎట్లా అంటే దట్ ఈస్ నాట్ ద హ్యూమన్నెస్ కదా. అదెందుకు మర్చిపోతున్నాం? నీ దగ్గర ₹1,00,00,000 పోవడానికి ఒక క్షణం కూడా సరిపోదు. లెస్ దాన్ ఎ సెకండ్ దట్ విల్ వానిష్. ఎంతమందిని చూడట్లేదు మనం? ఆ ₹1,00,00,000 ఉందని ఇంత అహంకారంగా మనం జీవిస్తే, ఆ ₹1,00,00,000 పోయిన వాళ్ళు ఎంతమందిని చూడట్లేదు మనం? ఎన్ని సెకండ్స్ పడుతుంది ₹1,00,00,000 పోవడానికి? మిల్లీ సెకండ్ చాలు. 1 millisecond is more than enough. కాబట్టి డోంట్ గెట్ దట్ ఈగోనెస్. బీ ఎ ప్యూర్ కైండ్ అండ్ హ్యూమన్. అందుకే టైప్ ఇన్ ద చాట్ బాక్స్ గాడ్లీనెస్. ఎప్పుడు గాడ్లీనెస్ ఉండాలండి. గాడ్లీనెస్ ఏంటి? లవ్, పీస్, జాయ్, హ్యాపీనెస్, అంతే. ఎవరు ఎందుకు ఎలా చేస్తారు వదిలేసేయండి. ఎప్పుడు వాడు అట్లా చేశాడు, వీడు ఇట్లా చేశాడు, అది ఎట్లా అనింది, ఇది ఇట్లా అనింది, వాడు అట్లా అంటాడు, ఈడు ఇట్లా అంటాడు, నువ్వు ఎట్లా అంటాడో చెప్పు చాలు. వాళ్ళందరూ ఉన్నాయండి వాళ్ళ వాళ్ళ ఫేస్లో, వాళ్ళ వాళ్ళ లైఫ్లో. యా. సో ఇప్పుడు ఏదైతే మనం మనీ గురించి చెప్పుకున్నామో అవన్నీ మీరు మినిమం 10 times ఈరోజు అయితే రాయండి. రాసి మీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి. ప్రతిరోజు మీరు ప్రేయర్ చేసేటప్పుడు మనీ నోట్ ఒకటి తీసుకోండి, స్వామి దగ్గర పెట్టండి. ఆ ఫ్రీ ఎనర్జీ చూడండి, ఎనర్జీని ఫీల్ అవ్వండి, ఆ ఫ్రీక్వెన్సీని ఫీల్ అవ్వండి. ఎప్పుడు నెవర్ ఎవర్ టాక్ నెగిటివ్ అబౌట్ మనీ. ఎందుకంటే అన్కాన్షియస్ ప్యాటర్న్స్ చాలా నెగిటివ్గా ఉన్నాయండి. కాన్షియస్గా చెప్తున్నా నాకు డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, పని చేయాలని. అన్కాన్షియస్గా నేను ఏం చేయలేను, నేను గోల్డ్ కొనుక్కోలేను, నేను కారు కొనుక్కోలేను, ఏంటో నా లైఫ్ ఇదంతా ఉంది. సో దట్ ఈస్ డామినేటింగ్. ఎస్. సో డోంట్ డూ దట్. అన్కాన్షియస్ డిఫైన్స్ యువర్ కాన్షియస్. యువర్ కాన్షియస్ డిఫైన్ అన్కాన్షియస్. యా, రైట్. నౌ రైట్ ఫ్యూ పవర్ స్టేట్మెంట్స్. మరి ఇటువంటిది రావాలి అంటే మన ఆలోచన ఎలా ఉండాలి, మన థాట్స్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఐ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్. ఎప్పుడు ఆపర్చునిటీ గురించి ఆలోచించండి. ఈరోజు ఏమైనా కొత్తగా చేయగలనా, ఈరోజు ఏమైనా ఆల్రెడీ మీకు జీతం ఉంది, ఉద్యోగం వస్తుంది, ఇంకేమన్నా కొత్త పని ప్యాసివ్గా చేయగలనా? ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్. ఏమన్నా ఎల్ఐసి ఏది తప్పు కాదండి. పక్కనోడికి మోసం చేయనంత వరకు అన్ని రైటే. వై కాంట్ వీ డూ ఎల్ఐసిస్? వై కాంట్ వీ డూ రియల్ ఎస్టేట్? వై కాంట్ వీ డూ సమ్ సెల్లింగ్? వై కాంట్ వీ డూ సమ్ అదర్ ట్రైనింగ్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ దట్? ఏ చేసినా మనీ వస్తుంది కదా. మనం మొత్తం ఒక్క ఆదాయం మీద ఎవరైనా ఆధారపడి ఉంటే యు ఆర్ మిస్డ్ యువర్ లైఫ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యువర్ ఇన్కమ్ సోర్స్ ఇస్ సింగిల్, యూ ఫెయిల్ ఇన్ లైఫ్. డోంట్ మిస్టేక్ ఇన్ మీ. దిస్ అప్లైస్ టు 99% ఆఫ్ ద పీపుల్. ఎవరైనా 1-2% ఎక్సెప్షన్ ఉండొచ్చు సార్. నేను రిటైర్డ్ అయితే 60 కోటి రూపాయలు వస్తుంది సార్. ఎందుకు పనికిరాదండి? 2050లో ₹1,00,00,000 నథింగ్ అండి, నథింగ్. మీరు కనీసం మీ ఊర్లో చిన్న 100 గజాలు స్థలం కొనాలంటే కొనలేరు మీరు. 2050లో సార్ నాకు ₹1,00,00,000 వస్తుంది రిటైర్ అయితే అంటే మీరు ఏం చేయలేరు దాంతో. 100 గజాల స్థలం కూడా కొనలేరు మీరు. ఇంకా ఇల్లు పక్కన పెట్టండి, మీకు ఇష్టం వచ్చిన ఇల్లు అది పక్కన పెట్టండి. ఎందుకంటే ఈక్వేషన్ ఇస్ చేంజింగ్ సో ఫాస్ట్ సార్. మనం గతాన్ని చూసాం, గతంలో ఉంటున్నాం సార్. గతంలో ₹1,00,00,000 అంటే గొప్పోడు సార్. కానీ నెక్స్ట్ రానున్న 30 సంవత్సరాలకు ₹1,00,00,000 ఉన్నవాడు బిచ్చగాడు. ఈ కాంట్ లివ్ హిస్ లైఫ్. సో కాబట్టి ఫ్యూచరిస్టిక్గా ఉండండి. ఫ్యూచరిస్టిక్గా పాస్ట్ అనేది ఎందుకు పనికిరాదండి? ఇట్స్ ఓన్లీ ఏ డేటా. ఫ్యూచరిస్టిక్గా ఉండండి. ఓకే. ఐ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్. ప్రతిరోజు ఆపర్చునిటీ గురించి మీరు వెతకండి. మై గోల్ ఈస్ టు బికమ్ మల్టీ మిలియనియర్. ముందు ఆలోచనలో ఉంచండి సార్. ఎందుకు మీరు చెప్తున్నారు నేను చేయలేను, నేను కాదు, నా లైఫ్ ఇదని ఎందుకు మీరు చెప్తున్నారు? మీ థాట్లో జస్ట్ ఆల్వేస్ ఫీడ్ ఐఎమ్ ఏ మల్టీ మిలియనియర్. మీ మైండ్ సెట్ ఐఎమ్ ఏ మల్టీ మిలియనియర్. ఆలోచనలో ఉండండి, గొప్పగా ఉండండి, ఆలోచన మంచిగా ఉంచండి. ప్రతిదానికి నేను కొనలేను సార్, ప్రతిదానికి నాతో సార్ బాబు 100 గజాలు ఇక్కడ మంచి స్థలం ఉంది కొనుక్కో, నేను కొనలేను సార్, నాతో అవ్వదు సార్. మంచి ఇల్లు కొనుక్కో ఒకటి, నాతో అవ్వదు సార్, నాతో మాకు ఊర్లో ఉంది సార్. ఊర్లో ఉంటే చేస్తే మీ నాయన కట్టించాడు, నువ్వేం చేసినావు? అవన్నీ ఉన్నివ్వండి, అవన్నీ తప్పనట్లేదు. ఎస్, ఐఎమ్ ఏ మల్టీ మిలియనియర్. రాయండి, బలంగా రాయండి. ఎస్. చాలా మంది ఈరోజు మిస్ చేసుకున్నారంటే ఏదైనా చిన్న పని చెప్తే నాకేంటి అంటున్నారు. ఆ నాకేంటి అని నుంచి బయటికి రండి. దట్స్ ఎ పూర్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ అండి. ప్రతి దాంట్లో ఆలోచించకూడదండి, ప్రతి దాంట్లో ఆలోచించకూడదు. చేస్తుండాలి, ఏదో ఒకటి వస్తుంటుంది. యా, ఐ ఫోకస్ ఆన్ బిల్డింగ్ మై నెట్వర్క్.
ఈరోజు నెట్వర్త్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్వర్త్. మీకు ఎంత నెట్వర్క్ ఉంటే అదే మీ నెట్వర్త్. నెట్వర్క్ లేకుండా ఏమి చేయలేరండి ఈరోజు. ఇప్పుడు నాకు మీరందరూ ఇలా కొన్ని భాషలు చెప్తున్నాను, నా దగ్గర దాదాపు ఒక 1000 మంది యాక్టివ్ పీపుల్ ఉన్నారు. దట్స్ అ నెట్వర్త్. నెట్వర్క్ కాదండి, ఇది నెట్వర్త్. ఇది రేపు పొద్దున నాకు అవసరం వస్తే మదన్ సార్ కాల్ చేస్తాను, ఏదైనా పని ఉంటే సార్ అక్కడ మీ ఊరికి వస్తున్న చిన్న పని చూడండి అంటాడు. దట్స్ నెట్వర్క్. నవీన్ సార్ కాల్ చేస్తాను, సార్ నేను ఇక్కడికి వస్తున్నా చూడండి అంటే రండి సార్ హ్యాపీగా అంటాడు. తర్వాత నేను చంద్ర సార్ కాల్ చేస్తాను, జయశంకర్ సార్కి సార్ వస్తున్నాను రండి సార్ కర్నూలు రండి సార్ మా ఇంటికి రండి అంటాడు. దిస్ అ నెట్వర్క్ అండి. ఇట్స్ నాట్ ఎ నెట్వర్క్. డోంట్ మిస్టేక్ ఇన్. మీకు నెట్ వర్త్ పెరగాలంటే నెట్ వర్క్ పెరగాలి. మనందరం ఏంటంటే మీకు ఎంతమంది తెలుసు? మా అమ్మ తెలుసు సార్, మా నాయన తెలుసు సార్, మా భార్య తెలుసు సార్, ఇద్దరు పిల్లలు. ఏం చేసుకుంటారు వీళ్ళతో? రోజు తెచ్చి పెడితే తిని కూర్చుంటారు అందరూ. ఎంతమంది సంపాదిస్తున్నారు మన ఇంట్లో? ఒక ఆయన ఎంతమంది తింటున్నా 10 మందిని తింటున్నాం. ఇట్లా నడుస్తుందా సొసైటీ? తప్పనట్లేదు, కరెక్ట్ చేసుకుందాం అంటున్నా. ఒక వ్యక్తి ఇప్పుడు నేనున్నా అండి, మా అమ్మ, మా నాన్న, మా మిస్సెస్, మా ఇద్దరు పిల్లలు, మా అత్త, మా మామ, ఏం నేను మనిషినే కాదా? హౌ లాంగ్ ఐ కెన్ డూ దిస్? వాట్ ఇఫ్ ఆల్ 10 people ఆర్ రన్నింగ్? నేను ₹1,00,00,000 సంపాదించుకుంటే మా నాన్న ఒక 5,000 సంపాదిస్తాడు, మా అమ్మ ఒక 5,000 సంపాదిస్తుంది, మా భార్య ఒక 10,000 సంపాదిస్తుంది, నా కూతురు ఒక 10,000 సంపాదిస్తుంది. ఎట్లుంటుంది లైఫ్? జస్ట్ ఇమాజిన్. డోంట్ డూ ఫ్యాన్సీ థింగ్స్. నేను ఏం గొప్ప సాగుతున్నావు? ఒకరోజు నీకు జీతం రాగానే నీ గొప్ప అంతా పోతుంది. బై దెన్ యూఆర్ నాట్ మేకింగ్ ఎనీబడి సెల్ఫ్ సస్టైన్. ఒకవేళ నువ్వు లేకపోతే నీ ఆప్షన్స్లో వాళ్ళు పని చేసే స్వభావం కూడా వాళ్ళకి నేర్పించలే ఎప్పుడు. అంటే నువ్వు అంత ఫిక్స్, నీకు తెలుసా? నువ్వు ఉన్న రోజులు నీ కాళ్ళు చేతులు కళ్ళు అన్ని బాగుంటుంది, నువ్వే సంపాదించాలని తిని కూర్చుని నీకు ఏమన్నా తెలుసా? వై యు ఆర్ పుట్టింగ్ అన్నెసరీ కాంప్లికేషన్స్ ఇన్ లైఫ్? నా కూతురు ఉంది, 15 ఏళ్ళ వయసు ఉంది, పంపించు ఒక జాబ్కి, 10,000 సంపాదించాలి. నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ ఎబిలిటీ టు అర్న్ మనీ. అసలు ఆమెకు సంపాదించే మనస్తత్వం ఉందా? పని చేసే మనస్తత్వం ఉందా? ఏదైనా అవసరం వస్తే 10,000 సంపాదించుకోగలదా? ఫర్ దట్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్. ఏం లేదు సార్ ఎంత బాగా చేసిన 30 చేయదండి. 15 ఏళ్ళలో రాంది వస్తే వస్తుంది ఒక 1-2% పీపుల్కి అవసరం నేర్పిస్తుంది అన్ని. బట్ దాన్ని డిజైన్లు ఎందుకు ఉంచట్లేదు అంటున్నా. మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ ఎ డిజైన్. చాయిస్ కోసమో లేకుంటే ఎందుకు ఎత్తుకుతాం? పుట్ ఇన్ ద డిజైన్. మన పిల్లలు ఎవరైనా 15-20 ఏళ్ళ మధ్యలో ఉంటే అందరూ ఏదో పని చేయాలండి. ఇప్పుడు గొప్ప చెప్పు, అమెరికా ఏం చేస్తున్నారు మన వాళ్ళు? మీ పిల్లలు అమెరికాలో ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. ఎంతమంది రెస్టారెంట్లో పని చేస్తున్నారు? ఎంతమంది పెట్రోల్ షాప్లో పని చేస్తున్నారు? ఎంతమంది హౌస్ స్టోర్స్లో పని చేస్తున్నారు? ఎస్, అంటే అమెరికాలో చేస్తే గొప్పది, ఇండియాలో చేస్తే చెడ్డది, అట్లుంటుందా? జనరల్ స్టోర్ అమెరికానే జనరల్ స్టోర్, ఇండియానే జనరల్ స్టోరే. మెడికల్ షాప్ అమెరికానే మెడికల్ షాప్, ఇండియానే మెడికల్ షాపే. ఎస్, పెట్రోల్ పంప్ అమెరికా అదే, ఇండియా అయినా అదే. రెస్టారెంట్ అమెరికా అనేది ఇండియా. అమెరికాలో చేస్తే ఎవరు చూడట్లేదు కాబట్టి అది గొప్ప, అంటే ₹1,00,000 వస్తాయి కాబట్టి. ఇండియాలో 10,000 వస్తాయి కాబట్టి చెడ్డ. ఇండియాలో కూడా రెస్టారెంట్లో పనిచేస్తే 15,000 ఇస్తున్నారండి. నీకు 15,000కి రెస్పెక్ట్ లేకపోతే అది నీ కర్మ, నేనేం చేస్తాను? రెస్పెక్ట్ 15,000, దెన్ అది 1,00,000 అవుతుంది తర్వాత. అక్కడ కాంటాక్ట్స్ వస్తాయి, అక్కడ రిలేషన్షిప్ వస్తుంది, అక్కడ మాట్లాడే విధానం తెలుస్తుంది, అక్కడ పరిస్థితి మారుతుంది, అట్లా పెరుగుతుంది. వై యూ సీ ఓన్లీ దట్ 15? అందరూ మెస్ చేస్తాను అంటే 10,000కి ఎవరు పని చేస్తాడు సార్? 10,000 కోసం పని చేయొద్దండి. 10,000 కోసం పని చేసే క్రమంలో నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. నెట్వర్క్ రేపు పొద్దున నెట్ వర్త్ అవుతుంది. నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ యువర్ నెట్వర్క్. సో అందరూ నెట్వర్క్ మీద ఫోకస్ చేయండి. అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, యాజ్ అ టీమ్ వీ కెన్ డూ ఎనీథింగ్. మనందరికీ అది మిస్ అవుతుంది. టీంకి వెళ్ళేసరికి ఆయన అట్లా సార్, ఈయన ఇట్లా సార్, ఆయన అట్లా అంటాడు సార్, ఇది ఇట్లా అంటాడు సార్. అవన్నీ మనకెందుకు సార్? అవన్నీ చూసుకోండి. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉంది, వాళ్ళ పిల్ల ఉంది, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మనం అందరికి వచ్చాం చిన్న కాసు కోసం వచ్చామా, మంచిగా వండుకున్నామా, తిన్నామా, పిల్లలు కొనిపెట్టామా, అయిపోయింది. అందరం కలిసి చిన్న ఆపర్చునిటీ పోయామా, పని చేసామా, 10,000 డబ్బులు వచ్చింది, తలా ₹1,000 తీసుకున్నాం, వెళ్ళిపోయామా, అయిపోయింది. సి ఫోకస్ ఆన్ వర్క్. అన్నెస్ 10 మంది ఒక చోట ఉంటే లేనిపోని తీసుకొచ్చేసి దాన్ని విడగొట్టేస్తాం ఫస్ట్ థింగ్. అంతేగాని ఈ 10 మందిని ఎలా కలుపుదాము, వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్ టు బి టుగెదర్ అనేది ఎవరికి లేదు. పుట్ సంథింగ్ సో దట్ ఆల్ వర్క్ టుగెదర్. అటువంటి యాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకోకపోతే నెట్వర్క్ ఉండదు. ఎస్, బీ క్లియర్ ఆన్ దట్. సో ఇది మైండ్ సెట్ అండి. దిస్ మైండ్ సెట్. ఐఎమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. పివి నరసింహారావు ఎప్పుడు నేర్చుకున్నాడు కోడింగ్? పివి నరసింహారావు ఎప్పుడు నేర్చుకున్నాడు కోడింగ్? పివి నరసింహారావు లేకపోతే ఈరోజు మనం ఉన్నామా? ఇండియా అనేది ఉందా అసలు ఒకటి? At the age of 65. ఎస్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 65. సో 65 70 కావచ్చు. ఆయన ఉన్న రోజులు నేర్చుతూనే ఉన్నాడు. 70, 80. లిబరలైజేషన్ ఎవరు స్టార్ట్ చేశారండి? ఇప్పుడు మనం అన్ని తలుపులు వేసుకొని కూర్చొని నా ఇండియా గొప్పది, నా ఇండియా గొప్పది కూర్చున్నాం.
ఇప్పుడు అదే పరిస్థితి ఏంటి, ఈరోజు మనకి తినడానికి కూడా డబ్బులు ఉండేది కాదు. వీఆర్ సీయింగ్ శ్రీలంక, వీఆర్ సీయింగ్ పాకిస్తాన్, వీఆర్ సీయింగ్ నేపాల్, వీఆర్ సీయింగ్ భూటాన్, వీఆర్ సీయింగ్ బర్మా, అలాంటి ఒక కంట్రీ ఇండియా ఉండేది. ఈరోజు ఎందుకు ఇండియా ఇలా ఉంది? బికాస్ విజనరీ పీపుల్ లెడ్ ఇండియా. కొంతలో కొంత గొప్పలు అనట్లేదు, కానీ ఆ మాత్రం గొప్పలని లీడ్ చేశారు కదా. బి ఎ లైఫ్ లాంగ్ లెర్నర్, ఫైండ్ అవుట్ ద మీన్స్ అండ్ వేస్ టు బి ప్రోగ్రెసివ్. సో ఇదంతా మన మైండ్ సెట్ అవ్వాలి. యా, ఇలా మనం చేసుకుంటే కనీసం ఎప్పుడు ఒక మైండ్ సెట్ రానివ్వకుండా వీళ్ళు డూ ఇట్. ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా సార్ మూసేద్దాం సార్, మా ఆయనకి టిఫిన్ అంటున్నాడు, ఆయన చేద్దాం సార్. ఇవి కూడా మీ టిఫిన్ అనేది ఎంత ఇంపార్టెంటో, యా, మీరు షాపింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఇవి కూడా అంతే ఇంపార్టెంట్, అంతే సీరియస్గా తీసుకోండి. ద మూమెంట్ సార్ ఇప్పుడు 7:30 అవుతుంది, సార్ 7 అన్నాడు, 7:32 అవుతుంది, అసలు నీకు టైం తెలియదు, పాడు తెలియదు, కూర్చుంటే తలకాయ తినేస్తాడు, అట్లా అనుకోకండి. బికాస్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. 7 మూసేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ. దాంట్లో ఏముంది, 7 అయితే 7:00 రవి సార్ బెల్ కొట్టండి వెళ్ళిపోదాం, ఏముంది దాంట్లో? సంబడి విల్ రింగ్ ద బెల్, వీ కెన్ క్లోజ్ ఇట్. అది చేయలేమా మనం? వీ కెన్ డూ ఇట్ కదా. అందుకని పోస్ట్పోన్ చేయకండి, డోంట్ పోస్ట్పోన్ ఎనీథింగ్. అందుకే మీకు చెప్పాను, నౌ టేక్ 1 minute ఆఫ్ యువర్ టైం, ఎస్, రైట్ ఇన్ యువర్ నోట్బుక్ హౌ యూ బీ డిఫరెంట్ విత్ యువర్ మనీ ఫ్రమ్ టుడే. వాట్ ఆర్ ద చాయిసెస్ యూ డూ డిఫరెంట్. ఎందుకంటే మీరు యాక్షన్స్ డిఫరెంట్ తీసుకుంటే అవే అవుట్కమ్స్ ఉంటాయి. నీ అవుట్కమ్స్ మారాలంటే నీ యాక్షన్స్ మారాలి. యా, సో టేక్ యువర్ 1 minute, పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్, క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ రికలెక్ట్ all the wrongs you do, all the wrong thing you did, all the misconceptions you have. Yes, how you miss the opportunity. ఎంతో సంపాదించారు కానీ ఈరోజు ఇబ్బంది పడుతున్నాం, ఈరోజు సేవింగ్స్ లేవు, ఫ్యూచర్లో ఆలోచన పడుతున్నాం. సో సీ వాట్ ఆర్ ఆల్ ద రాంగ్ అనను, విచ్ వాజ్ నాట్ రైట్. ఆ రోజు మనకున్న అండర్స్టాండింగ్, ఆ రోజు మనకున్న నాలెడ్జ్, ఆ రోజు మనకున్న అవేర్నెస్ ప్రకారం మనం చేసాం కొన్ని పనులు, దానివల్ల ఈరోజు ఇటువంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. కాబట్టి నౌ బీ క్లోజ్ టు ద హార్ట్ అండ్ క్వశ్చన్ టు సెల్ఫ్, ఎస్, వాట్ ఆర్ దట్ 1 or 2 things, 3 things I do differently from now. అందరికి అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నాను. ఇఫ్ దట్ ఈస్ నాట్ గుడ్, స్టాప్ ఫ్రమ్ టుడే. నెలకు ₹1,00,000 వస్తే ₹1,00,000 ఖర్చు పెట్టేస్తున్నాను. స్టాప్ దట్ ఫ్రమ్ టుడే. అట్లీస్ట్ 10% సర్వీస్ చేయాలి, కనీసం ఒక 30% సేవింగ్ ఉండాలి. అది ఎట్లా అనేది ఎట్లా నన్ను అడగండి. డోంట్ క్వశ్చన్ మీ హౌ, యు డూ ఇట్. యు ఆర్ క్యాపబుల్ టు డూ దట్. ₹1,00,000 చాలా మంది నేను చూస్తున్నా, ₹1,00,000 జీతం వస్తే ₹1,00,000 అయిపోద్ది, మళ్ళీ 30వ తారీఖు వచ్చి ఆది 3,000 ఇస్తావా? అది నా ఇదేంట్రా బాబు, నీకు మొన్నే కదా ₹1,00,000 వచ్చిన జీతం. నేను ఎవరికి ₹1 కూడా ఇవ్వనండి, చెప్తున్నాను. దట్స్ అ కిల్లింగ్. యు నో హౌ టు మేనేజ్ యువర్ లైఫ్. దిస్ ఐ లర్న్. ఇదివరకు ఇచ్చేవాడిని ఎవరికంటే వాళ్ళకి. నవ్ ఐ లర్న్, ఐ నెవర్ గివ్ ఎనీ మనీ అన్లెస్ అంటే ఐ స్పెండ్ మనీ. నేను పోతాను, సర్వీస్ చేస్తాను, పోతాను, లైన్ వాళ్ళకి ఇస్తాను, దట్స్ ఆల్ గుడ్. బట్ మీలాంటి వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఏంటి? నీకు ₹1,00,000 ఇంకో ₹1,00,000 ఇస్తే అది కూడా ఖర్చు పెట్టేస్తావు, ఇంకో వస్తుంది అది ఖర్చు పెట్టి. నీకు మనీ మేనేజ్మెంట్ తెలియదు. మనీ లేదు కాదు, మనీ సంపాదిస్తావు, మనీ మేనేజ్మెంట్ తెలియదు, హౌ టు మేనేజ్ మనీ అని తెలియదు. దానికి ఎంత ఇస్తే ఏమైంది? ఎంత ఇచ్చినా తక్కువే అయింది. సో ఎక్కడెక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయో, సో ఆస్క్ సుప్రీం, ఆస్క్ డివైనెస్, సీక్ హిస్ బ్లెస్సింగ్స్, ఆస్క్ హిమ్ టు మేక్ యూ రిచ్, కరెక్ట్ యువర్ వైబ్రేషన్ విత్ మనీ, and have all the positive attitudes towards money and feel that vibration, have that positiveness in life. Yes, ఇప్పుడు స్లోగా కౌంట్ ఆఫ్ 5 to 1, స్లోగా ఐస్ ఓపెన్ చేయండి with that conscious awareness that you have the abilities now to manage it right. Yes, 5, 4, 3, 2 and 1. Yes, now write in the notebook మీకు ఏదైతే అనిపించిందో, ఫ్రమ్ టుడే ఐ విల్ డూ దిస్ డిఫరెంట్లీ. మీ నోట్బుక్లో రాయండి, రైట్ ఇన్ యువర్ నోట్బుక్. దానికి ఒక ప్లానింగ్ చేసుకోండి ఇప్పటి నుంచి. ఎస్,
ఎస్, రాశారండి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐఎమ్ యాక్షన్ టేకర్. నా పుట్ ఇన్ టు యాక్షన్. మీరు ఎంత రాసినా కూడా ఐ నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ అవేర్నెస్. మీరు యాక్షన్ తీసుకోకపోతే ముందుకెళ్ళమండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐఎమ్ యాక్షన్ టేకర్. టేక్ సమ్ యాక్షన్స్. Yes, I'm an action taker. సో మీరు ఈ సెషన్లో ఉన్న తర్వాత లేకపోయినా ప్రతి సండే కనెక్ట్ హియర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మిగతా రోజులలో కష్టం ఉండొచ్చు, బట్ వీ లెర్న్ సంథింగ్. ఇవన్నీ తెలియని కాదండి, వీ మిస్ ఇట్ ఇన్ అవర్ పరిగెత్తే క్రమంలో మిస్ అవుతుంటాం. సో వీ రీకనెక్ట్ అండ్ రియలైన్ అండ్ క్రియేట్ అవర్ లైఫ్. లేకుంటే వీ వెంట్ ఇన్ టు అదర్ వైబ్రేషన్స్, అదర్ థాట్స్, స్లోగా అన్నిటికి దూరం అయిపోతాం అగైన్. సో అందుకని మీరు ఎంత వచ్చినా, ఇట్ ఈస్ నాట్ దట్, నో పాయింట్ దట్ ఇట్ ఈస్ మీకు తెలియదు రాదు అని కాదు. ఎస్, అండ్ అట్లీస్ట్ ఆన్ సండేస్ వీ కనెక్ట్ టుగెదర్. మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మోర్ దాన్ తెలుసుకోవడానికి ఇవన్నీ తెలిసినాయి, ఇవన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం. అగైన్ మళ్ళీ ఈరోజు చెప్పుకున్నాం బికాస్ సమ్టైమ్స్ వీ మిస్ బికాస్ ఆఫ్ అదర్ ప్రయారిటీస్. మనకున్న వేరే వేరే ప్రయారిటీస్లో మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి దీన్ని రియలైజ్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. అండ్ దిస్ ద టైం. మన గొప్ప అదృష్టం అంటే మనకు టైం ఉంది. చాలా మందికి 10 సంవత్సరాలు, 10 ఇదంతా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎనీ మిస్టేక్ కెన్ బి రివర్సిబుల్, బట్ టైం మిస్ అయితే we lost everything. Yes, now take the path and progress together. Progress together అనేది టైప్ అండర్లైన్ చేసుకోండి. అడగండి, సుబ్బారావు సార్ కాల్ చేశారు, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? 70 సంవత్సరాలు అండి, 60 ఎంత సార్? అడగండి సార్, మనీ గురించి మీ లర్నింగ్స్ అడగండి. జయశంకర్ సార్ అడగండి, పాపయ్య సార్ అడగండి. డోంట్ డిస్క్రిమినేట్. వీళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు. వాళ్ళ లైఫ్లో ఎన్నో లర్నింగ్స్ ఉంటాయండి. మనం నేర్చుకునే జీవిత సత్యాలన్నీ వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఎప్పుడో అయిపోయారు. చెప్పండి, ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి మనం వీఆర్ నాట్ ఇంటరాక్టింగ్ టూ మచ్ బికాస్ టైమ్ ఈజ్ అ ఫ్యాక్టర్. కానీ మీరు పర్సనల్ టైంలో మీరు మాట్లాడి ఒకరికొకరు యూజ్ దిస్ ప్లాట్ఫామ్, కనెక్ట్ అవ్వండి ఒకరితో ఒకరు. ఎస్, నేర్చుకోండి. ఒకరి లైఫ్లో ఏదైనా యాడ్వర్సిటీ ఉంటే చెప్పండి, సార్ నా లైఫ్లో ఇలా జరిగింది, అది నా పరువు పోద్ది, ఇట్లా అనకండి. యు ఆర్ గివింగ్ ఆపర్చునిటీ అదర్ పర్సన్ నాట్ టు ఫెయిల్. మన జరిగిన తప్పు ఇంకొకటి జరగకుండా మనం హెల్ప్ చేస్తున్నాం. యా, అందుకనే మీరు ఒక వీడియో తీసి పెట్టండి. ఈరోజు సంథింగ్ యూ వాంట్ టు టీచ్ టు అదర్స్, టేక్ ద వీడియో అండ్ పోస్ట్ టు ద టెలిగ్రామ్. ఎస్, ఇవన్నీ చాలా వాల్యుబుల్ లెర్నింగ్స్ అండి. ఇవన్నీ చెప్పే మనకంతా చదువులు చదివాం, పిహెచ్డీలు చేసాం, చదువులు చదివాం, జాబులు చేసాం, కానీ అందులో లైఫ్ లేదు. ఒకటి పని చేసినామంటే హ్యాపీగా వెళ్ళి పొద్దున 8 9 పని చేసి వస్తాం. కానీ నీ లైఫ్లో ఏమవుతుంది? దట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎస్, టెలిగ్రామ్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అండ్ వీ క్లోజ్ ద సెషన్ విత్ దిస్. మీకు ఏదైనా 1 or 2 క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం, దెన్ విల్ కన్క్లూడ్ టుడే.